లేదంటే ఇంకా పరిశుద్ధమైన పరిపూర్ణమైనటువంటి ఆ గుణం కలిగినటువంటి ఆ యొక్క స్త్రీని ఎవరు కనుగొనగలరు అనేది ఈ యొక్క ఇంగ్లీష్ వాక్యం యొక్క పదం. అది గుణవతి భార్యను కూడా మంచిది, మనం అర్థం చేసుకోవడానికి చూస్తాం. ఆ యొక్క బ్రదర్ స్లైడ్లో మీనింగ్స్ చూస్తారా? ఈ యొక్క స్త్రీ యొక్క ఎందుకు ఇటువంటి గుణవతి అయిన స్త్రీలు అంటే మిగతా వాళ్ళకి ఎవరికి గుణం లేదా? మిగతా వారికి ఎవరికి జ్ఞానం లేదా? ఎందుకు గుణవతి అయినటువంటి ఇటువంటి ఒక ఆ యొక్క పదం వాడబడ్డారు అని చూసినట్లయితే ఆ యొక్క పదానికి గల అర్థాలని మనం చూసినప్పుడు మనకి అనేక డిక్షనరీలో ఈ విధంగా మనకి రాయబడింది. ఓకే, అదే నీతి. మొత్తానికి ఆ యొక్క స్త్రీ గుణ లక్షణాలు సద్గుణం అంటే ఎట్లా? మంచి గుణం అంటే ఎలా అంటే మంచి గుణం ఎలా ఉంటుంది చూసినప్పుడు ఒకటి ఆమె యొక్క గుణలక్షణం ఏ విధంగా ఉంటుందంటే సోదరు చెప్పినట్టు మోరలీ మంచిగా ఉంటుంది. అంటే నైతికపరమైన గుణలక్షణాలు మంచిగా ఉంటుంది. సమాజికంగా ఒక భక్తిపరంగా కాకుండా సమాజికంగా కూడా ఆమె యొక్క నడవడిక, ఆమె యొక్క హృదయం అనేది చాలా మంచిగా ఉంటుంది. అంటే ఒక సిచ్యువేషన్ గుర్తు చేసుకుందాం. మనం బస్సులో వెళ్తున్నప్పుడు మనకన్నా పెద్దలు కానీ లేదంటే వృద్ధాపులు కానీ ఎవరో ఒకరు వచ్చినప్పుడు మన యొక్క సీట్ను వాళ్ళకి విడిచిపెట్టి కూర్చోవడం అనేది ఒక మంచి నైతికమైనటువంటి ఒక గుణలక్షణం. ఇలా ఇటువంటి గుణలక్షణం కలిగినది. దాని తర్వాత ఈ యొక్క చట్టబద్ధంగా ప్రభుత్వం ఏర్పరిచినటువంటి ఒక చట్టానికి కానీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞలకు కానీ లోబడి జీవించడం. కుడి పక్కనే వెళ్ళొద్దండి, ఎడం పక్కనే వెళ్ళండి. లేదు నేను కుడి పక్కనే వెళ్తాను అంటే అది తర్వాత. కానీ చట్టాన్ని ఒక గౌరవించుకొని వెళ్ళేటువంటి ఒక గుణలక్షణము. అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసారా? థ్యాంక్ యూ బ్రదర్. మోరల్ అండ్ డివైన్ లా అంటే దైవికపరమైన ఆజ్ఞలు. అంటే దేవుని యొక్క ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే సెలవేయబడిందో ఆ యొక్క దైవిక ఆజ్ఞలు కూడా పాటించడంలో ఆమె చాలా ఎలా ఉంటుందంట, మంచి గుణలక్షణాన్ని కనపరుస్తుంది. దాని తర్వాత ఒక స్త్రీకి ఉండాల్సిన లక్షణాలని ఆమె కలిగి ఉంటుంది. దాని తర్వాత కింద చూసినట్లయితే మెడిసినల్ క్వాలిటీస్. ఎవరికైనా ఏదైనా అపాయం కలిగినప్పుడు తన వంతు సహాయపడేటువంటి ఒక గుణలక్షణము ఆమె కలిగి ఉంటుంది. గమనించారా? కొన్ని అంశాలు నేను చెప్పాను. ఇది స్త్రీలకు మాత్రమే కాదు, ప్రస్తుతం స్త్రీలకి మాత్రమే అనుకున్నా కూడా తర్వాత ఇందులో ఉన్నటువంటి అనేక పాఠాలు మనం ధ్యానించుకోవడం. ఈ విధంగా నైతిక పరంగాను, లోకానుసారంగాను, దైవిక పరంగాను, ఒక గుణలక్షణ పరంగాను అన్ని విధాలు కూడా మంచి గుణలక్షణాన్ని కనపరిచేటువంటి ఒక స్త్రీని అక్కడ చెప్పబడుతుంది గుణవతి అయిన స్త్రీ. ఇటువంటి స్త్రీని మనము ఇప్పుడు ధ్యానించబోతున్నాం. ఇప్పుడు మనం చెప్పినంటే ఇలాంటి ఒక స్త్రీని ఒక వ్యక్తి కనుగొంటూ ఉన్నాడు, కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు ఎవరు? ఆ వ్యక్తి ఎవరు? యేసు ప్రభు. ఇక్కడ ఏం చెప్పబడింది చదవండి. అలాంటి ఒక గుణవతి అయిన స్త్రీని కనుగొనమని చెప్పి, అబ్బా థ్యాంక్ యూ. ఇప్పుడు లెమూయేలు కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవునా? ఇక్కడ అదేగా చెప్పబడింది. లెమూయేలుకి తన తల్లి చెప్తా ఉంది, ఇట్లాంటి గుణలక్షణాలు ఉండేటువంటి ఒక స్త్రీ వచ్చి ఆ గుణవతి అయినటువంటి స్త్రీగా ఉంది, అటువంటి స్త్రీని కనుగొనడము అరుదు, చాలా కష్టము అనేటువంటి ఒక విషయాన్ని అక్కడ తెలియపరుస్తూ ఉంది. ఇప్పుడు ఆ యొక్క విషయమే ఇక్కడ ఎవరు కనుగొంటున్నారు అని చూస్తే లెమూయేలు. ఎవరు ఈ లెమూయేలు? రాజు అయిన లెమూయేలు కాబట్టి రాజు అని చెప్పేశా. ఏ రాజు?
ఇప్పుడు ప్రసంగి 7వ అధ్యాయము 28వ వాక్యం చదువుకుందాం. ప్రసంగి 7:28. అదేదనగా 1000 మంది పురుషులలో ఒకరిని చూచి తిని గాని అంతమంది స్త్రీలలో ఒకతను చూడలేదు. చూడండి, నేను చెప్పట్లేదండి, వాక్యం చెప్తా ఉంది. సిస్టర్స్ నా మీద కోప్పడవద్దండి. ఎంతమందిని వెతికినా కూడా స్త్రీలలో ఇటువంటి ఒక స్త్రీని అతను కనుగొనని లేదంట. కానీ అంతమందిని వెతికినప్పుడు 1000 మందిని వెతికినప్పుడు ఒక పురుషుని కనీసము కనుగొనంట. ఇప్పుడు ఎవరు గొప్ప అనేది మనకు ప్రశ్న వద్దు. మొత్తానికి స్త్రీలలో ఎంతమందిని వెతికినా కూడా అక్కడ అతను కనుగొనలేదనేది మనం చూస్తున్నాం సోదర సార్లు. ఇప్పుడు ఎవరు వెతికారు? లెమూయేలే వెతికినాడా? సరే, ఎందుకు వెతికినాడు ఆయన? లెమూయేలు ఎందుకు వెతికినాడు అటువంటి స్త్రీని? అవును, గుణవితరైన స్త్రీ కావాలని వెతికాడు. ఎందుకు వెతికాడు? అతని యొక్క తల్లి ఒక సవాలుగా ముందు ఉంచింది. ఏమిటంటే, ఈ యొక్క పనిని ఎవరు చేయగలరు అనే ఒక ప్రశ్న వేయగానే అక్కడ చాలా కష్టం ఈ పని చేయడం. అంటే చిన్నపిల్లలకు ఒక నైజం ఏంటంటే నేను చేస్తానని చెప్పి ముందుకు వస్తాను. అదేవిధంగా తల్లి ఇక్కడ చెప్తా ఉంది, ఇటువంటి ఒక గుణవతైన స్త్రీని కనుగొనడము చాలా అరుదు. ఒకవేళ కనుక్కుంటే ఆ యొక్క స్త్రీని కనుగొన్నట్లయితే ఆమె యొక్క విలువ అది ఎలా ఉంటుందంటే చాలా విలువైనది, అమూల్యమైనది అంటే ఒక విషయాన్ని తెలియపరిచినప్పుడు ఆమె చెప్పిన మాటల వల్ల అక్కడ రాజు వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉంటే కనుగొన్నాడా? వెతికి కనుగొన్నాడా? ఆయనకైతే దొరకలేదని చెప్పి చెప్పబడతా ఉంది. మనకేమీ దొరికిందా? చూడండి, ఆ యొక్క తల్లి మాటల్ని, ఆ యొక్క 31వ అధ్యాయం ఆ యొక్క గుణలక్షణాలని ఉన్నటువంటి స్త్రీ గురించి ఆయన వెతుకుతూ వెళ్తున్నాడు. ఎవరంటే రాజైన లెమూయేలు. బ్రదర్ స్లైడ్ పిక్చర్. ఈ యొక్క లెమూయేలు అనేటువంటి పదానికి అర్థం ఏమిటి అని చూసినట్టయితే అతను ఎవరని చెప్పి మనం చూసుకోవచ్చు. లెమూయేలు అనేటువంటి పదానికి అర్థం మనం గమనించినప్పుడు ఏల్ అంటే ఏంటి? ఏల్ హెబ్రీ పదంలో మనకి తెలుసు కదా, సమూయేలు. ఏల్ అంటే చూసి చెప్పేశారు, థ్యాంక్ యూ. ఏల్ అంటే దేవుడు అని అర్థము. అక్కడ లెము అంటే బిలాంగింగ్ టు, అంటే దేవునికి చెందిన వాడు అని చెప్పి, లేదంటే డివోటెడ్ టు గాడ్ అని చెప్పి. ఇప్పుడు దేవునికి అర్పించుకున్నవాడు, దేవునికి చెందినవాడు ఎవరు? ఈ లెమూయేలు. అవునా? లెమూయేలు అనేటువంటి పదానికి దేవునికి చెందినవాడు అనేది అర్థం. ఇప్పుడు ఎందుకు ఈ విధంగా లెమూయేలు అని పేరు పెట్టబడింది? అక్కడ 2 సమూయేలు 12వ అధ్యాయము 24వ వాక్యం. 2 సమూయేలు 12:24. తరువాత దావీదు తన భార్య అయిన బత్షెబాను ఓదార్చి ఆమె యొద్దకు పోయి, ఈ యొక్క సొలొమోనుని దేవుడు ఎందుకు ఆ విధంగా ప్రేమించాలి? దేవుని యొక్క ప్రణాళికలో సొలొమోను ఎటువంటి వాడో మనం వాక్యం చదువుకుంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళికలో దావీదు గారికి ఇవ్వడానికి ఒక ఆజ్ఞ, నువ్వు మందిరాన్ని కట్టడానికి అవకాశం లేదు, నీ కుమారుడు వస్తాడు, ఆ కుమారుడు నా మందిరాన్ని కడతాడు. ముందుగానే ప్రణాళిక. అందుకే పుట్టిన వెంటనే సొలొమోను దేవుడు చెందినవాడు అని చెప్పేటువంటి ఒక విషయము ఆమె పెట్టినప్పుడు దేవుడు అతన్ని చాలా ప్రేమిస్తున్నాడు అనేది వాక్యం మనం చదువుకుంటాం సోదర సోదరులారా. ఇప్పుడు ఈ యొక్క సొలొమోను అటువంటి పేరే ఎవరికి? లెమూయేలు అటువంటి పేరుకి అర్థం. అంటే ఒకే ఒక పేరే. లెమూయేలు అంటే ఏమి లేదు, సొలొమోను అంటే ఒక పేరు. సొలొమోనుకి మరొక పేరు లెమూయేలు. అప్పుడు ఎందుకంటే ఆమె బత్షెబ కుమారుడు, ఆమె కుమార్తె సొలొమోనుకి ఆమె తల్లి ఎవరు? బత్షెబ చెప్తా ఉంది ఈ విధంగా అని చెప్పి. మనము ఇంట్లో చెప్పుకుంటాం కదా, మామూలుగా ఉండేటువంటి పేరు ఒకటి, పిలిచేటువంటి ఒక పేరు ఒకటి, ఈ విధంగానే ఉంటుంది సోదర సోదరులారా.
ఇప్పుడు తర్వాత మనం చూసినప్పుడు ఈ యొక్క అన్వేషణలో ఒకవేళ స్త్రీ ఆ యొక్క తల్లి చెప్పిన విధముగా అతను ఆ గుణవతి అయినటువంటి స్త్రీని కనుగొనడానికి ప్రయాసపడుతున్నప్పుడు అతను ఎంతోమంది స్త్రీని ఒక సర్చింగ్లో ఉండాలి, ఆ స్త్రీని కనుగొనడానికి ప్రయత్నం చేస్తుండాలి కదా. ఆ ప్రయత్నంలోనే ఆయన అనేక మంది స్త్రీలను వివాహం చేసుకున్నాడు. అప్పుడు ఎంతమంది భార్యలు? 1000 మంది. అతను చాలా మంది యొక్క స్త్రీలను వివాహం చేసుకున్నాడు. మనము ఇది డీప్గా వెళ్తే మనకు ఇంకా లేట్ అవుతుంది. సింపుల్గా మనకి ఆ యొక్క వాక్యాల ఆధారంలో కావాలంటే మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు అనేక మంది రాజకుమార్తెలను అతని వివాహం చేసుకున్నప్పటికీ కూడా ఎందుకు ఆ విధంగా స్కిప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు ఆయన అంటే, ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఆమెలో రాజకుమార్తె అయి ఉండొచ్చు, సౌందర్యవతి అయి ఉండొచ్చు, కానీ ఇటువంటి ఒక గుణలక్షణాలు ఉందా అనేది పరీక్షిస్తూ వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ పరీక్షలో ఇటువంటి గుణవతి రెండు స్త్రీ లేదు తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక స్త్రీ గురించి ఈ విధంగానే అక్కడ వెళ్తూ ఉంది ప్రాసెస్. అప్పుడు సొలొమోను ఎటువంటి ఒక గుణలక్షణాన్ని చూసి ఉండాలి ఒక స్త్రీలో, ఎటువంటి ఒక స్కేల్ పెట్టి ఇటువంటి గుణలక్షణాలు ఉంటే ఈమె గుణవతి రెండు స్త్రీని చెప్పి కనుక్కోవడానికి ఆయన ప్రయాసపడి ఉండాలి. అంటే ఒక స్కేల్ ఉండాలి కదా, ఏదో ఒక గుణలక్షణాన్ని అతని మనసులో పెట్టుకొని ఈ స్త్రీకి ఈ గుణలక్షణము యాక్యురేట్గా పొందికగా ఉందా లేదా అనేది అతను పరీక్షించి ఉండాలి. అది ఎటువంటి ఒక గుణలక్షణంగా ఉండాలి. ఒక గుణవతి రెండు స్త్రీని మాత్రం మనం చదువుకున్నాము. ఆ స్త్రీకి ఎటువంటి ఒక గుణలక్షణాలను ఉంటే ఆ స్త్రీ తల్లి చెప్పినటువంటి ఒక గుణవతి రెండు స్త్రీకి పొందికగా సమానంగా తిరిగి ఉంటుంది. అటువంటి ఒక స్త్రీ యొక్క అన్వేషణలో ఇతను కొనగొనలేదు అని చెప్తే అది ఎటువంటి ఒక గుణలక్షణాలుగా ఉండొచ్చు అనేది ఈరోజు మన యొక్క పాఠంలో మనం చూడబోతున్నాం. సోదర మొదటి రాజులు గ్రంథము 11వ అధ్యాయము 3వ వాక్యం చదువుకుందాము. కామతుర గలవాడైన వారిని ఉంచుకొని వచ్చెను. మొదటి రాజులు 11:3. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. చూడండి, ఇప్పుడు మంచి భార్య, గుణవతి నుండి భార్య ఇతని యొక్క ఉండింటే ఈ యొక్క హృదయాన్ని అలా తిప్పేసి ఉంటారా? సరే, దీనికి ఇంకా లోతుగా మనం వెళ్ళొద్దు. మొత్తానికి ఒక మంచి స్త్రీని లేదంటే గుణవతి నుండి భార్యను అతను ఇంకా కనుగొనలేదని చెప్పినట్టు ఒక చివరి దశలో అతను రాసినటువంటి ఒక పత్రికలో మనం చూస్తున్నాం. అదే ప్రసంగి 7:28లో మనం ఆల్రెడీ చదువుకున్నాం కాబట్టి స్కిప్ చేస్తున్నాం. ఇప్పుడు తల్లి గారి చెప్పినటువంటి మాటలు ఆ గుణవతి నుండి స్త్రీకి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏమైతే ఉందో దాన్ని మనము గమనించి చూస్తున్నప్పుడు అదే 31వ అధ్యాయం 10వ వాక్యం నుంచి ఆమె చెప్తూ ఉంది. ఈ విధంగా ఎలా చెప్తున్నానంటే, ఇటువంటి గుణవతి స్త్రీ దొరకడము చాలా అరుదు. ఒకవేళ ఆమె దొరికినప్పుడు ఆమె ముత్యమ కంటే అమూల్యమైనది. ఆ యొక్క ముత్యమ కంటే అమూల్యమైనది అని చెప్పిన ఒక విషయాన్ని మనం ఇంగ్లీష్ వర్డ్స్లో కూడా మనం చదువుతాం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యమ కంటే అమూల్యమైనది. చూడండి, ఇది ముత్యము కంటే అమూల్యమైనది అని చెప్పి ఆ యొక్క ఇంగ్లీష్లో మనం చదవండి సిస్టర్. ఇంగ్లీష్లో వాక్యం అంటే, Who can find a virtuous woman? For her price is far above rubies. Far above rubies. అంటే ఇక్కడ చెప్పేటంటే ఒక స్టోన్ మనకు కనిపిస్తుంది కదా, దాన్ని ఏ రంగు అంటాము?
ఎర్రనిదా? ఇది ఈ రంగు ఏదైతే మీరు అనుకుంటారో అనుకోండి, ఆ రంగు పేరు. ఇది పగడము, ముత్యము, లేకుంటే వజ్రము, ఈ విధంగా దాన్ని అంటారు. అది విలువైనటువంటి ఒక రాయి, అది మనకి రాయబడింది రూబీస్ అని. అయితే ముత్యము అనేది మొట్టమొదటిగా ట్రాన్స్లేట్ చేయబడినటువంటి ఒక పదము. అక్కడ మనం అక్కడ చూసిన చెప్పుకున్నటువంటి ఒక ముత్యం. ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది ఈ యొక్క ముత్యము చాలా చాలా విలువైనది. ఎందుకు విలువైనది ఈ యొక్క ముత్యము? మరొక స్లైడ్ చూడండి, చూపించండి కదా. ఇది హెబ్రూ పదము మనం చూస్తున్నాము. పానీన్ అనేటువంటి ఒక హెబ్రూ పదము అర్థం వస్తుంది. దాని యొక్క మీనింగ్ నెక్స్ట్ స్లైడ్లో మనం చూపిస్తాము. చూడండి ఏం చెప్పబడింది. పెరిల్స్ ఆర్ ప్రీషియస్ స్టోన్స్, విలువైన రాళ్ళు లేకుంటే ముత్యము. ఇలా ఈ విధంగానే మొదటగా ఉండింది. దాని తర్వాత ఇది ట్రాన్స్లేషన్ టు రుబీస్ ఆర్ జ్యువెల్స్, అంటే ఆభరణము లేకుంటే రుబీస్ అంటే ఒక తర్వాత ట్రాన్స్లేషన్లో ఇవి వచ్చిందని చెప్పి ఒక విషయాన్ని, అదే పేరు మళ్ళీ ట్రాన్స్లేషన్ ఈ విధంగా పేరు మార్చడం చూపిస్తున్నాం సోదర సోదరులారా. దీని తర్వాత మనం గమనించినప్పుడు ఆ యొక్క ముత్యానికి వెళ్ళిపోదాం. చూడండి, ఆ ముత్యం అనేది ఆ యొక్క చిప్పుల్లో దాచబడిన ఒక అంశం మనకు అందరికీ తెలుసు. ఆ ముత్యాన్ని ఏ విధంగా తీస్తారు, అది ఎక్కడ ఉంటుంది అంటే సముద్రపు అడుగు భాగంలో ఉంటుంది. దాన్ని ఎలా తీస్తారు బయటికి తెలుసా ఎవరికన్నా? ఇప్పుడున్న పరిజ్ఞానంలో ఆలోచిస్తే అనేక ఏమంటాం ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని దాని యొక్క సముద్రంలో ప్రయాణించడానికి అనువైన కవచాలు ధరించుకొని అక్కడ ప్రయాణించి వెతుకుతారు. అలా వెతికి తీసేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. అయితే ఇంకా కూడా ఇప్పుడు చెప్పాలంటే ఈ ముత్యాల్ని పండిస్తారనమాట. పండిస్తారంటే వ్యవసాయం లాగా కాదు, దాన్ని సేదుపరిచి ఆ ముత్యం చిప్పలో వచ్చినట్టుగా దాన్ని ఫామ్ చేస్తారు. ఇప్పుడు ముందు ఎవరు అలా చేసేవారు కాదు, కానీ దాన్ని తీసుకోవాలి, దాన్ని సేకరించాలని చూసినట్టయితే సముద్ర అడుగు భాగానికి వెళ్ళి వెతికి దాన్ని తీసుకురావాలి. సముద్ర అడుగు భాగానికి వెళ్ళి వెతికి దాన్ని తీసుకురావాలి. సరే, సముద్ర అడుగు భాగానికి వెళ్ళగలవారు ఎవరు? సుమారు ఒక 10-15 అడుగుల లోపలికి సముద్రం లోపలికి వెళ్తేనే మన యొక్క ఆక్సిజన్ అందకుండా చాలా ఊపిరిపోతుంది. సముద్రం అడుగుల భాగానికి వెళ్ళి తీసుకురావాలంటే అలా వెళ్ళినా కూడా ఒక చిప్పు దొరుకుతుందండి. ఆ చిప్పును తీసుకుని అక్కడ ఓపెన్ చేయలేరు దాన్ని. సో దాన్ని తీసుకుని బయటికి రావాలి. బయట తీసుకుని ఇచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేయాలి. ఆ చిప్పులో ముత్యం ఉంటుందా? ఉండదు. మళ్ళీ లోపలికి పోవాలి, మళ్ళీ ఇంకొక చిప్పును తీసుకురావాలి. ఒకవేళ దాంట్లో ఏమైనా ఉంటుందా? అందులో కూడా అదే 1000 చెప్పుల్లో ఒక ముత్యం మాత్రం ఉంటుందంట. అప్పుడు ఆ యొక్క ముత్యాన్ని కనుగొనడము, లేదంటే దొరకబెట్టడము, సంపాదించడము ఎంత కష్టమో ఒకసారి ఆలోచించండి సౌర సౌరులారా. ఎప్పుడు ఉంటే పర్వాలేదు, ఒకవేళ లేకుంటే అది రేర్గా సుమారు మనం చెప్పిన విధంగా 1000 యొక్క చిప్పలలో ఒక ముత్యం దొరుకుతుంది. ఒకవేళ దొరికినా అది క్వాలిటీగా ఉంటుందా, నాణ్యతగా ఉంటుందా, అది చిన్నదిగానో లేదంటే విలువైనటువంటి ఒక ముత్యముగా ఉంటుందా అనేది ప్రశ్నార్థకం. అప్పుడు దాని యొక్క విలువ, దాన్ని తీసుకొచ్చేటువంటి ఒక పనితీరు ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. కాబట్టి ఒకవేళ ఇంత కష్టపడి ఆ ముత్యాన్ని కనుగొని తీసుకొని దాన్ని పాలిష్ చేసి తీసుకున్నా కూడా దీనికన్నా అమూల్యమైనది ఈ యొక్క గుణవతి అయిన స్త్రీ అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం సౌర సోదరులారా. చూడండి, ఈ యొక్క గుణలక్షణాలు అంటే ఈ యొక్క గుణలక్షణాలు ఎంత వాల్యుబుల్లో, ఎంత ఒక ప్రాముఖ్యమైనదో మనం ఒకసారి ఆలోచిద్దాం సౌర సోదరులారా. ఇప్పుడు ఆ గుణలక్షణాలు ఏమిటి అనేది ఒక ప్రశ్న. వాక్యం చదివేసినట్లయితే ఈజీగా మనకు అర్థమైపోతుంది. చదివేద్దాం 11 నుంచి సిస్టర్. సామెతలు 31:11 నుంచి. ఆమె పనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభప్రాప్తికి వెలితి కలదు. చదివేస్తారా? ఆమె తను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును, కానీ కీడు ఏమీ చేయదు. ఆమె గొర్రెబొచ్చును, అవి సేనలను వెతుకును, తన చేతులారా వాటితో పనిచేయును. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. ఆమె చీకటితోనే లేచి
తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. తన పనికత్తెలకు బత్తెమత ఏర్పరచును. ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. తన వ్యాపార లాభము అనుభవము చేత తెలుసుకొనును. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. ఆమె పంటెను చేత పట్టుకొనును. తన వ్రేళ్లతో కుదురు పట్టుకొని వడుకును. దీనులకు తన చేయి చాపును. దరిద్రులకు తన చేతులు చాపును. తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. ఆమె పనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండెను. గవిని యొద్ద పేరుగొనిన వాడే యుండును. ఆమె నార బట్టలు నేయించి అమ్మును. నడికట్లను వర్తకులకు అమ్మును. బలము ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయుదు. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మము అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకారము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానిని ప్రతిఫలమియ్యదగును కనుక యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. చదవబడింది అందరికి అర్థమైంది అనుకుంటాను. అర్థమైందా? మరొకసారి చెప్పాలా? మీ సమాధానం చెప్తే ముందుకెళ్ళిపోతాం. సరే, నేను సింపుల్గా చెప్పుకుంటూ వెళ్తాను. ఇక్కడ ఆ యొక్క గుణలక్షణాల గురించి వరుసగా రాయబడింది. ఆమె గుణలక్షణాల గురించి వరుసగా రాయబడింది. ఏంటి ఆ గుణలక్షణాలు చూసినట్లయితే, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మికించింది. మొట్టమొదటిగా భర్త తన భార్య ఎడల నమ్మకంగా ఉంటాడనేది మనం చూస్తున్నాం. దాని తర్వాత అతని లాభప్రాప్తికి వెలితి కలగదు. భర్తకి ఎప్పుడు నష్టం కలగకుండా చూసుకునే ఒక బాధ్యత తన యొక్క భార్య చూస్తుందన్నమాట. దాని తర్వాత ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలే చేస్తుంది కానీ కీడు ఏమీ చేయదు. చూడండి, ఒక్కొక్క గుణలక్షణాన్ని కూడా ఏ ఒక్కటి తప్పిపోయినా ఆ గుణవతైన స్త్రీకి ఎలిజిబిలిటీ లేదు. సో ఈ అన్ని క్యారెక్టర్స్ కూడా ఆ గుణవతైన స్త్రీకి ఉండాలి. అంటే అన్ని క్యారెక్టర్ కలిగిన వారినే అక్కడ గుణవతైన స్త్రీగా చెప్పబడింది. ఇప్పుడు ప్రతి ఒక్క విషయం కూడా ఇలా రాయబడింది. ఫిజికల్గా అంటే యథార్థ అర్థంగా మనం తీసుకున్నా కానీ ఈ క్యారెక్టర్లు అన్నీ కూడా ఉందా లేదనేది ఒకసారి పరీక్షించుకుంటూ రండి. ఫైనల్గా మార్క్ వేయండి. పాసా ఫెయిలా లేదంటే మన గుణవతి స్త్రీలా కాదా అనేది చివరిగా చెప్పండి. చెప్పొద్దండి, మీరు అనుకోండి. ఓకేనా? రిజల్ట్ మీ దగ్గరే పెట్టుకోండి. ఒక సెర్చ్ మాత్రం చేయండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాము? ఆ భర్తకి ఎప్పుడు కూడా ఆమె ఏం చేయదంట, కీడు చేయదు. ఎప్పుడు లాభం చేకూర్చే విధంగానే సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. దాని తర్వాత గొర్రె బొచ్చుతో అవిసినారును వెతుకును, తన చేతులారా వాటితో పనిచేయను. అప్పుడు గొర్రె బొచ్చు అంటే ఆ యొక్క ముందు కాలంలో ఉన్ని అంటాం కదా, బొచ్చుతో తయారు చేసేటువంటి ఒక డ్రెస్సెస్ కానీ నూలు నేయడం కానీ అలా చేసి వస్త్రాలు తయారు చేసేవారు. ఆమె తన చేతుల ద్వారా దాన్ని చేసేదనమాట ఆ విధంగా. దాని తర్వాత వర్తకపు ఓడలు దూరం నుండి ఆహారం తెచ్చినట్లు ఆమె దూరం నుండి ఆహారం తెచ్చును. చూడండి, ఆ యొక్క ఓడల్లో ఆహారం ఏ విధంగా దూరదేశం నుంచి పంపిస్తారో ఆ విధంగా ఆహారం అంతా కూడా ఆమె ఆ ఓడల ద్వారా
అన్ని ఆహారాన్ని సిద్ధపరచుకొని ఎల్లప్పుడూ సిద్ధపరుస్తూ ఆమె తెచ్చేదనమాట. ఎవరికంటే తనకి, తన ఇంటి వారికి ఆమె తెచ్చిస్తూ ఉండేది పనిచేసే చోట. దాని తర్వాత చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనం సిద్ధపరిచేది, తన పనికెత్తలకు బత్తెము ఏర్పరిచేది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ లేసుకునేదంట ఆమె. ఎర్లీ మార్నింగ్ లేసుకొని తన ఇంటి వారికి అందరికీ కూడా పనులు సిద్ధపరిచేది, ఆహారం సిద్ధపరిచేదిగా ఉంటుంది. వండేటంటే దాంట్లో ఫస్ట్ ఉంటుంది అనమాట. ఇట్లాంటి గుణలక్షణాలు అన్ని టాలీ చేసుకోండి. తర్వాత ఈమె ఇలా పని చేసిన తర్వాత ఒక పొలాన్ని చూసిందనమాట. ఆ పొలాన్ని చూసి ఆ మనీ సేవ్ చేసుకొని ఆ పొలాన్ని కొనుక్కుందంట. ఎందుకు పొలాన్ని కొనింది? మనమంతే డ్రెస్ చేస్తాము, ఒక రింగ్స్ ఏదైతే ఇస్తాము, ఆర్డర్ చేస్తాము. కానీ ఏం చేసిందంటే ఇక్కడ అలా చేయలేదు. ఒక పొలాన్ని కొనింది, దాంట్లో ఒక పంట కూడా వేసింది, ద్రాక్ష తోట. ఓకే. దాని తర్వాత ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకునింది. అంటే ఏమంటాం దాన్ని, దట్టిలాగా నడుము కొట్టుకొని దాన్ని బాగా స్టాండర్డ్గా చేసుకొని ఆ చేతులతో బలంగా పనిచేస్తుంది. బలంగా పనిచేస్తుందంటే సోంబేరి లాగా కాదు, అంటే యాక్టింగ్ లాగా కాదు. ఎంత బలం ఉందో అంత బలం. కొంతమంది ఉంటారు కదా, పని చేయడానికి అవుతుంది కానీ అయ్యో నా వల్ల కాదు అది. మా దాంట్లో చాలా మంది ఉన్నారు, ఇక్కడ కాదు. అలాంటి ఒక ఉద్దేశము లేదనమాట. దాని తర్వాత ఆమె వ్యాపార లాభము తెలుసుకొని రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అంటే పండుకునే టైంలో కూడా, చీకటి టైంలో, అంటే అందరూ నిద్రించే టైం కూడా ఆమె మాత్రము నిద్రపోదు. మిడ్ నైట్గా ఆమె నిద్రపోతుంది అనేది మనం చూస్తున్నాం. దాని తర్వాత చదవండి ఫస్ట్. ఇప్పుడు ఆ యొక్క నూలు వడికేటట్టు ఒక అంశాన్ని మరలా వివరిస్తూ ఉంది ఇక్కడ. ఆమె ఒక చేతిలో పంటితో పట్టుకొని, చేతితో వేళ్ళతో ఆ నూలుని కరెక్ట్గా పెట్టుకొని సమంగా ఆ యొక్క నూలు యొక్క పోగులు వదులుతూ రావాలి, అది పని వేసుకోవడానికి. ఒకవేళ ఎక్కువ వదిలినా, తక్కువ వదిలినా తెగిపోతుంది, ఎక్కువ వదిలినా అది చిక్కుబడి ముద్దలు అవుతుంది, నూలు సరిగా రాదు. కాబట్టి ఆ యొక్క చేతులు అనేది నేర్పుగా సమంగా వదలాలి. ఇన్ కేసు మనకు అర్థం చేసుకోవాలంటే, మనం ఎవరన్నా బట్టలు కుట్టేదానికి తెలియని వారి దగ్గర వెళ్ళి బట్టలు కుట్టమంటే ఎలా కుడతారు? కుట్టిన వారు, తెలిసిన వారైతే కుట్టడానికి ఎలా ఉంటుంది? ఆ విధంగా దాన్ని నేర్పుగా వదిలితేనే బాగుంటుంది, లేకుంటే అది పనికి రాదనమాట. ఈ విధంగా ఆమె నేర్పుగానే ఆ పని చేస్తుందంట. దాని తర్వాత ఇప్పుడు చాలా దీనులకు కానీ దరిద్రులకు కానీ సహాయం చేయడంలో అయినా ఆమె ముందుంటుంది, ఎప్పుడు వెనుకాడదు. దీనులు ఎవరు, దరిద్రులు ఎవరు? సరే, ఎవరో లేని వారు అనుకుందాం. దాని తర్వాత తన ఇంటి వారికి చలి తగిలినట్టు భయం ఆమెకి లేదు. ఇంటి వారికి అందరికి కూడా ఆమె ఏం చేస్తుందంట, రక్తవర్ణపు వస్త్రములు వారందరూ కూడా ధరించున్నారు. ఈ రక్తవర్ణపు వస్త్రములు అనేది ఎక్కడ విన్నామా, ఎక్కడన్నా? దాని తర్వాత ఆమె పరుపులను సిద్ధపరచుకొనిను, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. అంటే సన్నని నార వస్త్రములు ఉంటుంది, మళ్ళీ రక్తవర్ణపు వస్త్రములు ఉంటుంది. దాని తర్వాత పరుపులు, ఆమె పరుపులు అంటే బెడ్షీట్ కూడా ఆమెకి ఉంటుంది అనమాట. కాబట్టి చలి వేస్తుంది అంటే ఒక భయము. తర్వాత అంతేనా? ఓకే చదవండి. ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూడా కూర్చుండును. చూడండి, ఆ యొక్క పెనిమిటి ఎక్కడ కూర్చుంటారా? పెద్దలతో కూర్చునిస్తాడు. అక్కడ కూడా ఈమె సపోర్ట్ చేస్తా ఉంది. ఈమె చేసినటువంటి పని వల్ల ఒక పెద్ద స్థానంలో అతనికి ఒక హోదా కానీ మంచి ఘనము మహిమ కూడా కలిగేటువంటి ఒక విషయంగా ఉంటుంది. తర్వాత ఆమె నార బట్టలు నేయించి అమ్మును. చూడండి, ఆమె సొంతంగా బట్టలను తయారు చేసి దాన్ని అమ్ముతుంది అనమాట. దాని తర్వాత నడికట్లను వర్తకులకు అమ్మును. నడికట్లను, ఆ యొక్క దట్టి అంటాం కదా, నడికట్లు కూడా కట్టుకోవడానికి దాన్ని కూడా ఆమె అమ్ముతుంది అనమాట. దాని తర్వాత బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు. ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. ఆమె రాబోయే కాలంలో ఎటువంటి అపాయం వస్తుంది, ఎటువంటి ఒక కరువు వస్తుంది, ఏమి సంభవించినా కూడా భయం లేకుండా
నిర్భయంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. మనము అలాంటి ధైర్యం ఉన్నామా? మీరు ఎవరు భయపడకూడదు. రేపు ఏం జరుగుతుందో తెలియదు బ్రదర్, రేపు ఎలా కొనసాగుతుందో ఇల్లు తెలియదు బ్రదర్, భయంగా ఉంది. పరిస్థితిని చూస్తే ఇంకా భయంగా ఉంది. సరే, ఇలాంటి ఒక భయం అనేది ఆ స్త్రీకి లేదనమాట. దాని తర్వాత జ్ఞానము కలిగి తన నోరు తెరచును. చూడండి, ఆమె ఒక నోరు తెరిస్తే జ్ఞానాన్ని కలిగి, దాని మీద పూర్తి అవగాహన కలిగి కింద నోరు తెరుస్తుందంట. కృపగల ఉపదేశము ఆమె బోధించును. నోరు తెరాలంటే అక్కడ కూడా నోరు తెరిచినారు. అది స్క్రీన్ బ్యాక్ కిటికీ. సరే, ఇక్కడ గమనించండి. దీని తర్వాత ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఇంటి వారు కూడా ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయలేదు, ఎవరు సోమరిపోతులుగా ఉన్నారు, ఎవరు అశ్రద్ధగా ఉన్నారు అనేది అన్ని కూడా గమనించి వాళ్ళందరినీ కూడా సరిగ్గా పని చేసిన తర్వాత వాళ్ళకి ఆహారం పెట్టేదంట. దాని తర్వాత ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరూ. అలాంటి ఒక తల్లి చేసినటువంటి పనులను బట్టి కుమారులు సంతోషిస్తారు, వాళ్ళందరూ కూడా తల్లిని పొగుడుతారు. దాని తర్వాత చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. భర్త కూడా పొగడతాడు. తర్వాత అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చూడండి, ఈ యొక్క 30వ వాక్యం చెప్పబడుతుంది. అన్నిటికన్నా అందము ఆమె కోరుకున్నదు, అంటే తన యొక్క సొంత సౌందర్యాన్ని ఆమె కోరుకున్నదు. దాని తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ, ఆ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడానికి కోరుకుంటుంది. కాబట్టి అటువంటి ఒక స్త్రీ కొనియాడబడును. ఎందుకు అంతగా కొనియాడబడుతుందంటే మెయిన్ రీజన్ ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన ఒక స్త్రీగా ఆమె ఉంటుంది కనుక ఆమె కొనియాడబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. చూడండి, గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఓకే, ఈ యొక్క విషయాలు ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ మనం చూద్దాము. ఇప్పుడు చూడండి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఒక విషయంగా ఆ యొక్క కలిగినటువంటి ఒక స్త్రీగా ఉన్నప్పుడు మనకి ప్రసంగి కూడా ఈ యొక్క సొలొమోను కూడా అన్ని కూడా వెతికి ఆ యొక్క గ్రంథంలో చివరి కాలంలో అన్ని సెర్చ్ చేసిన తర్వాత అతను చివరిగా రాసినటువంటి ఒక గ్రంథం ఇది. ఆ గ్రంథం నుండి వ్యాకరణ ఇక్కడ మనం ఇవ్వబడింది. అక్కడ ఏం రాయబడుతుందంటే ప్రతి ఒక్కటి వెతికాను, దేవునికి మనుషునికి ఉన్నటువంటి ఒక లాభం ఏంటి, ఏ విధంగా మనుషులు ఉండాలి అంటే ఒక విషయాలన్నీ కూడా హెచ్చరిస్తూ చివరిగా అంటాడు ఏమిటంటే 12, 13, 14 వాక్యాలు చదివండి సిస్టర్, అందులో ఉంది చూద్దాం. తెలుగులో ప్రసంగి 12, 13, 14 వాక్యం. ఇదంతయు వినిన తర్వాత తేలిన పదార్థం అన్ని విన్నాను, అన్ని చూశాను, ఒక తేలిన పదార్థం కన్క్లూజన్ ఏమొచ్చిందంటే చివరికి ఫలితార్థమేది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకునేందువలను మానవ కోటికి ఇదే విధి. చూడండి, ఆయన మొత్తానికి ఏమి కన్క్లూజన్ అంటే ఏమి తేలిందంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుతూ ఉండవలను, ఇదే మానవ కోటికి విధి. విధి అంటే ఇంగ్లీష్ చూద్దాం. మనకి విధి అంటే ఏంటి? తప్పనిసరి. చూడండి, హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్, డ్యూటీ, ఇది నీ డ్యూటీ. కాబట్టి ఇది విధి. ఎలా ఉండాలి? ఇప్పుడు ఒకరికి కాదు, సమస్త మానవులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి, ఇది మీ డ్యూటీ అనేది చూస్తున్నాం సోదరులారా. ఇప్పుడు ఈ విధంగా ఉన్నటువంటి ఒక స్త్రీ గురించి ఇక్కడ మనం క్లుప్తంగా నేర్చుకున్నాం. ఇటువంటి ఒక గుణలక్షణాలు మనలో ఉందా? ఉంటే మనం కూడా గుణవతి అయిన స్త్రీగా మనం ఉంటాం. ఒకసారి అన్నీ కూడా పరిశీలించేసుకొని లిస్ట్ అవుట్ చేసుకొని మార్క్ వేసుకోండి. మీరు పాస్ ఆర్ ఫెయిల్ అనేది రిజల్ట్
ఇచ్చేయండి. నెక్స్ట్ స్లైడ్కి వచ్చేద్దాం. వేసుకున్నారా? అంత ఫాస్ట్గా ఉన్నారు. ఓకే, అందరూ పాస్ మార్క్ అయి ఉంటారు అనుకుంటాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చదవబడిన వాక్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విషయాలు కూడా ఇక్కడ సాలొమోను గారు తల్లి చెప్పినటువంటి ఒక గుణ లక్షణాలని పరిశీలిస్తూ చూస్తున్నాడు. ఇది అనేక పాఠాలు, అనేక బాబిలోను సంఘాలు కూడా ఇటువంటి ఒక గుణ లక్షణాలు ఉండాలని చెప్పి చాలా విషదపరిచి మనకి తెలియపరుస్తూ ఉంటారు. ఇటువంటి ఒక క్యారెక్టర్ని, ఇటువంటి ఒక గుణ లక్షణాన్ని మనం చదువుకున్నప్పుడు అదే మనకి సొలొమోను గారు చెప్పినప్పుడు అనేక మందిని వెతికాను, 1000 మందిని వెతికాను స్త్రీల్లో, కానీ ఏ ఒక్క స్త్రీలో కూడా నాకు ఇటువంటి ఒక గుణ లక్షణము కనిపించలేదు, ఎవరు కూడా ఇటువంటి స్త్రీని కనుగొనలేదు. అంటే సొలొమోను గారు మొదటగా దేవుని యొక్క చూపుకి ప్రియమైన వాడుగా ఉన్నప్పటికీ, దేవునికి చాలా ఇష్టమైనటువంటి వాడుగా ఉన్నప్పటికీ కూడా రాను రాను ఏదైతే వివాహం చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ యొక్క స్త్రీల యొక్క గుణలక్షణాలు, వారి యొక్క చివరికి వారు ముఖ్యమైనటువంటి అన్ని దేవతలు కూడా ఈ యొక్క సొలొమోను గారు వెళ్ళి ముక్కడానికి స్త్రీలు ఏం చేశారు? అతని హృదయాన్ని మళ్లించారు. ఆ విధంగా అన్ని దేవతలను కూడా పూజించడానికి అటువంటి స్త్రీలుగా మారిపోయారనేది సొలొమోను గ్రహించుకొని చివరికి అని చెప్పినటువంటి మాటను మనం విన్నాము. సమస్త జీవకోటికి, యవ్వనస్తులకి చెప్తున్నాడు, యవ్వనుడా నీ యొక్క సృష్టికర్తను ఎప్పుడు స్మరించుకోవాలి, యవ్వన మంది స్మరించుకోవాలని చెప్పి, దాని తర్వాత జీవకోటి సమస్త మానవాళికి కూడా చెప్తున్నాడు, నీ యొక్క విధి డ్యూటీ ఏమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే అనేది సొలొమోను గారు చివరిగా ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ని మనం చూస్తున్నాం. సోదర ఇప్పుడు పాఠానికి మనం వచ్చాం. ఇందాక ఏం విన్నాం? వాక్యం మాత్రం విన్నాం. ఆ వాక్యానికి అర్థం మనము ఇకపై వినబోతున్నాం. విందామా? ఇంకొక ట్రిప్లో విందామా? సరే, ఎంత ఫాస్ట్గా మనం ముదురుతుందో అంత త్వరగా ముగించడానికి మనం ప్రయత్నం చేద్దాము. అందుకే ముందుగానే వివరించాను. వివరణలోనే మనము ఆత్మీయమైన పాఠం ఏముందని చెప్పి మనం చూసుకుందాం. ఇవన్నీ కూడా మనకి టైప్గా మనకి రాయబడి ఉంది. యాక్చువల్గా ఈ యొక్క గుణ లక్షణాలను పట్టుకొని మనము తీర్పు తీర్చడం అనేది కుదరదు. అది ఆత్మీయమైన పాఠాలు మనకి నిజాల్లో ఏముంది అనేది ఒకసారి పరిశీలన చేసుకున్న తర్వాత అప్పుడు ఫైనల్గా అందరూ కూడా మార్క్స్ అనేది వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన ఒక విషయము, యేసు ప్రభు గారు ఈ యొక్క సొలొమోను గారితో పోల్చి ఒక వాక్యం అన్నారు. ఏమిటంటే ఇక్కడ సొలొమోను కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని. అప్పుడు సొలొమోనుకి యేసు ప్రభు ఎందుకు పోల్చి చెప్పాలి? సొలొమోను గారిలో ఉన్నటువంటి గుణలక్షణాలు ఏమిటి? అక్కడ సొలొమోను గారు ఎవరు? అప్పుడు అడుగుతానని చెప్పాను. దావీదు కుమారుడు, రాజు కదా. సొలొమోను గారు ఏం పని చేశారు? ప్రధానమైన పని దేవాలయాన్ని నిర్మించడమే అతని యొక్క గురి. ఇప్పుడు యేసు ప్రభు గారు ఏ విధంగా దేవాలయం నిర్మించాడు? సొలొమోను గారిని ఒక స్త్రీ చూడడానికి వచ్చింది, షేబా దేశపు రాణి. ఇప్పుడు యేసు ప్రభు గారిని ఏ స్త్రీ చూడడానికి వచ్చింది? ఏ రాణి చూడడానికి వచ్చింది? ఇప్పుడు సొలొమోను గారు అనేక సామెతలు రాశారు. యేసు ప్రభు గారు ఏమి రాశారు తెలియదా? ఆయన నోరు తెరిచి ఉపదేశించిందే అన్ని కూడా ఉపమానాలు. ఆయన ఉపమానాలుగా అన్ని ప్రకటించాడు. దాని తర్వాత సొలొమోను గారికి ఉన్నటువంటి ఒక సింహాసనం ఒకటి ఉంది. అది ఎవరి సింహాసనము? ఇంకా తండ్రి యొక్క సింహాసనమే కదా, దావీదు గారి సింహాసనం. ఇంకా దేవుని యొక్క సింహాసనం కూడా ఆ యొక్క సింహాసనానికి పేరు. ఇప్పుడు యేసుప్రభు గారికి ఏదైనా సింహాసనం ఉందా? ఆయన జయించిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి సింహాసనంలో ఆయన కూర్చున్నాడు. అదే ఇప్పుడు అదే విధంగా అన్ని కూడా పోల్చుకున్నప్పుడు సొలొమోను గారిని దావీదు యొక్క కుమారుడు అని చెప్పి మనం చూస్తున్నాం. యేసు ప్రభు గారిని దావీదు తనయుడా కుమారుడు అని చెప్పిన విషయాలు. అప్పుడు
అందుకే ఇప్పుడు సొలొమోను గారి పేరు యొక్క అర్థం చూసాం మనము, లెమూయేలుకి దేవునికి చెందినవాడు. ఇప్పుడు యేసు ప్రభు గారికి ఎవరు చెందినవాడు? యేసు ప్రభు గారు చూడండి, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ సొలొమోను గారు చేసినటువంటి గుణ లక్షణాలు, కార్యాలు అన్నీ కూడా పొందికగా యేసు ప్రభు గారికి అక్కడ పోల్చి చూడడానికి మనకి తగినగా ఉంది అని చెప్పి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం చూసినప్పుడు ఆ ఒక్క పురుషుడు ఎవరిని చూసాము? ఇక్కడ సొలొమోను గారు. ఆ ఒక్క పురుషుడు స్త్రీని వెతుక్కొని వెళ్ళాడని చెప్పి మనం తెలుసుకున్నాము. ఆ యొక్క ఒక్క పురుషుడు ఇక్కడ పురుషుడిని ఎవరు తెలియపరుస్తుందంటే యేసు ప్రభు గారిని తెలియపరుస్తుంది. ఆ పురుషుడు ఎవరిని వెతుక్కుంటూ వెళ్ళాడు? ఇక్కడ సొలొమోను గారు అంటే లెమూయేలు గుణవతి అయినటువంటి స్త్రీని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇక్కడ యేసు ప్రభు గారు ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడు? ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడు? తెలుసు కానీ చెప్పలేరు మీరు, అంతే. ఎవరు ఆ భార్య? ఎవరు? వధువు సంఘాన్ని వెతుక్కుంటూ వచ్చాడు. అవునా? సరే, ఇదే ఒక కోణంలో మనం ఒక్కొక్క వాక్యానికి కొద్దిగా వివరణ చూసుకుంటూ ముగింపులోనికి వద్దాం. చూడండి, మొదటి వాక్యం మనం గమనించుకుంటూ చూసినట్లయితే ఇంకోటి ఈ యొక్క పెనూయేలు గారు ఎవరు చెప్పి గుణవతి అయిన స్త్రీని వెతకడానికి వెళ్తున్నాడు? తన తల్లి చెప్పి. అప్పుడు యేసు ప్రభు గారు ఎవరు వెళ్తారు? చూడండి, ఆయన పని చేయడానికి ఆయన వచ్చాడనేది మనం చూస్తున్నాం. యోహాను రాసిన సువార్త 10:16 చదవగలరా? ఇప్పుడు వాక్యాలు త్వరగా మీరు అందిస్తే త్వరగా మనం ముగించుకుందాం. యోహాను 10:16. ఈ దొడ్డివి కాని వేరే గొర్రెలను నాకు కలవు, వాటితో కూడా నేను తోడుకొని రావలను. చూడండి, ఈ యొక్క దొడ్డిలో ఉన్నట్టు వేరే గొర్రెలు ఉంది, దొడ్డిలో ఉన్నట్టు గొర్రెలు ఉంది. ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు, అన్యులుగా ఉంటే మనము కూడా ఉన్నాం. మనం ఎవరు? అన్యులుగా ఉన్నట్టు వారం. కాబట్టి అక్కడ ఉన్న గొర్రెలు ఇక్కడ ఉన్న గొర్రెలు రెండు కూడా కలిపి ఆయన సమకూర్చవలసినటువంటి ఒక విషయం ఉంది. అదే తల్లి చెప్పిన విధముగా అక్కడ ఆ గుణవతి అంటే స్త్రీ లాగా ఉంటే ఒక ముత్యంని లాగా అంటే ఒక అన్యులుగా ఉంటే మనలో కూడా ఎక్కడ ఉంది ఆ ముత్యం అనేది వెతికి ఆ యేసు ప్రభు గారు వచ్చారనేది మనం చూస్తున్నాం. సోదర ముత్యం అంటే ఏంటి? ముత్యము విలువ కలిగింది. అది ఎక్కడ ఉందని చూసాము? సముద్ర అగాధంలో. సముద్రం దేన్ని సూచిస్తూ ఉంది? ప్రజలు, జన సమూహము. ఈ యొక్క ప్రజలు అంటే భూలోకాన్ని సూచిస్తూ ఉంది. ఆయన సముద్రం అడుగు భాగానికి రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? పైనుంచి అక్కడ ఆ పరలోకం నుంచి ఆయన కిందికి ఈ యొక్క సముద్రానికి వచ్చి, సముద్ర అట్టడుగు భాగానికి వచ్చి అందరికన్నా దీనులుగా వచ్చి ప్రజలందరికీ కూడా వచ్చి ఆయన ఈ యొక్క ముత్యాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఒక ముత్యం తీసుకున్నాడు, దాన్ని మరలా తీసుకెళ్ళి ఓపెన్ చేసి చూశాడు, అది ఏం కాలేదు, ముత్యం అందులో లేదు. ఇంకొక ముత్యం తీసుకున్నాడు, అందులో అరాకొరక ఏదో అట్లా చిగురించింది, కానీ దాంట్లో ముత్యం అనేది లేదు. ఈ విధంగానే ముత్యాలను వెతికేటంటే ఒక అన్వేషణలో యేసు ప్రభు గారు ప్రతి ఒక్క ముత్యాన్ని కూడా వచ్చి, ప్రతి ఒక్క హృదయాన్ని కూడా వచ్చి చూస్తున్నాడు. ఆ ముత్యం ఎవరు? సంఘమేనా? షూరా? ఆ ముత్యం ఎవరు? సంఘమేనా? నాకు ఇంకా స్పెసిఫిక్గా మనం ఆ ముత్యం ఎక్కడో ఉంది, సంఘం అది. ఇక్కడ లేదు, ఇక్కడ మనం కాదు, మనం వెతికి రాలేదు ఆయన కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ ముత్యాన్ని వెతికి వచ్చినప్పుడు అక్కడి నుంచి కిందికి వచ్చాడండి. కిందికి వచ్చి కింద దిగి ఆ ముత్యాన్ని తీసుకొని పైకి వెళ్ళాడు. ఈ చిప్పలో ముత్యం ఉంటుంది, సరే చూశాడు, తీసుకువచ్చాడు. ఇది కొంచెం సమయం ఉంచి దాన్ని బాగా డ్రై చేసి దాన్ని పగలగొట్టి లోపల చూస్తే ఏముంది దాంట్లో? ఏం లేదా? 11వ వాక్యం చదవండి సిస్టర్. 11వ వాక్యం 31:11 సామెతలు ఒకరు దాన్ని పెట్టుకోండి. 31:11 ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ఆ చెప్పు మీద నమ్మకం ఉంచాడండి దేవుడు. ఈ చెప్పుని తీసుకుని వెళ్ళి దీని లోపల ఏముంటుందంట? ముత్యం ఉంటుందని చెప్పి నమ్మి తీసుకుని వచ్చి మనల్ని ఇక్కడ కూర్చొని పెడితే
లోపల ఏముంది? ఎంటీ ఉందా, లేదంటే అదేమంటాము పాచి ఉందా, ఇంకేమన్నా కంపు ఉందో మనకు తెలియదు. అప్పుడు ముత్యం ఉందని చెప్పి నమ్మి తీసుకొచ్చారు. ఇలాంటి నమ్మి తీసుకొచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు పాత నిబంధన గ్రంథంలో, మోసే. ఆ ఇంటి అన్నిటి మీద నమ్మకమైన యజమానుడు. చూడండి, అటువంటి ఒక పని చేసేటంట్లో మోసే ఉన్నలాగున మనమందరూ కూడా నమ్మకస్తులుగా ఉండడానికి పిలువబడి ఉన్నాం. 1 తిమోతి 1:12, 1 తిమోతి 1:12. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. చూడండి, అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు, నేను ఎంతో ఎలాంటి వాడిని, నేను ఒక హింసకుణ్ణి, నేను ఒక దోషకుణ్ణి, నేను ఒక పాపిని, కానీ నా మీద నమ్మకం ఉంచాడండి. ఎవరు? దేవుడు. ఆ నమ్మకం పెట్టి ఈయనను తీసుకొచ్చి ఈ పని చేయడానికి ఆయన ఉంచాడు. అప్పుడు మనకి స్థితి కూడా ఎలాంటి ఒక పాప స్థితి, లేదంటే ఎలాంటి ఒక కరుడుగట్టిన హృదయ స్థితి ఉన్నప్పటికీ కూడా వంచకులుగా, దూషకులుగా, ఏమంటారు అది, హాని చేసేవాడిగా, హంతకుడుగానా, హాని చేసేటువంటి వారుగా మనం ఉన్నప్పటికీ కూడా, ఎవరికి ఎటువంటి ఒక హాని చేసి ఉన్నా, అటువంటి ఒక హృదయం మనలో ఉన్నా, కీడు తలంచి ఉన్నా, అటువంటి హృదయం మనకున్నా, మన మీద నమ్మకం పెట్టాడు దేవుడు. ఇక మీదట ఈ యొక్క పని అతను చేయడు, ఇక మీదట నాకు నమ్మకంగా నడుచుకుంటాడు, ఈ యొక్క చెప్పులో ముత్యం అనేది ఏర్పరచడానికి అవకాశం ఉంది అని చెప్పి ఒక నమ్మకంతో తీసుకొచ్చి ఉంచాడు. అపోస్తలుడు పౌలు గారు చెప్తున్నారు, నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద గొప్ప ఒక అవకాశాన్ని, ఒక భారాన్ని నాకు ఇచ్చినటువంటి దేవుడు ఆయన చాలా ధన్యుడిగా చెప్పుకుంటున్నాడు. అదేవిధంగానే మనల్ని కూడా నమ్మకంగా ఉంచి, మన మీద నమ్మకం ఉంచి ముందుగానే ఏర్పరచుకొని ఆయన పిలిచినాడు. ఒక పిలుపు, ఆ పిలుపుకు మనం వచ్చున్నాము. తగిన రీతిగా ఆ నమ్మకాన్ని మనము కాపాడుకోవాలా, నమ్మకాన్ని వమ్ము చేయాలనేది అది ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు నా చేతుల్లో మాత్రము, సోదరులా, ఇది మాత్రం మన చేతుల్లో, నా చేతుల్లో కాదు. అంటే పర్సనల్గా మనం అన్వయించుకోవాలి, ఇది నా చేతిలో ఉంది, నా మీద నమ్మకం పెట్టాడు దేవుడు, నన్ను పిలిచినాడు, నేను ఈ పనిని చేయాలి. ఆ నమ్మకమైనటువంటి వాడుగా నేను రుజువుపరచుకోవాలంటే ఎటువంటి ఒక పనులు చేయాలి? ఇదే చిన్న దాంట్లో కూడా మనం ఏ విధంగా ఉండాలంట? చిన్న దాంట్లో కూడా నమ్మకమైన వారుగా మనము కనపరుచుకోవాలనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి సోదరులారా. అదేవిధంగా 1 కొరింథీయులు 4:2 కూడా చూద్దాం. 1 కొరింథీయులు 4:2. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడే యుండుట అవశ్యము. చూడండి, ఈ యొక్క గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడుగా ఉండాలి, ఇది అవశ్యము. మనమందరూ ఇటువంటి నమ్మకమైన వారుగా, ఆ గుణవతి కలిగినటువంటి ఒక క్యారెక్టర్, ఆ గుణవతి అయినటువంటి స్త్రీ కలిగినటువంటి మొదటిది ఈ యొక్క నమ్మకమైనటువంటి వారుగా ఉండడం అనేది. ఇంత డీప్గా వెళ్తే మన టైం అయిపోతుంది అనుకుంటాను. సరే, రెండవ గుణలక్షణానికి మనం వెళ్దాము. రెండవ గుణలక్షణం మనం చూసినట్టయితే వాక్యం 11, 2వ భాగం. అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. చూడండి, ఆయన పెనిముటి యొక్క లాభానికి కొదువే లాభం అంటే ఎలాంటి లాభము? ఈ యొక్క ముత్యాలన్నీ సేకరించడము లాభకరమా? ఉన్నటువంటి ముత్యాలన్నీ కూడా ఊడిపోవడము లాభకరమా? అప్పుడు ఈ యొక్క సంఘంలో ఉంటే ఒక 10 ముత్యాలు అనుకుందాం, 20 ముత్యాలు అనుకుందాం. ఈ 20 ముత్యాల్లో ఏ ఒక్క ముత్యము కూడా ఏం కాకూడదు, తప్పిపోకూడదు. అలా తప్పిపోవడానికి ఎవరు హేతువు కాకూడదు? ఆ స్త్రీ హేతువు కాదంట. ఏ స్త్రీ? గుణవతి అయిన స్త్రీ. సో ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, ఏ ఒక్క ముత్యం కూడా తప్పిపోవడానికి మనము హేతువు కాకూడదు అనేది మనకి చెప్తా ఉంది. ఆ యొక్క యజమానికి క్షమించాలి, పెనిమిటికి యజమాను, మనకి యజమానునికి ఆ యొక్క నష్టము కలగకుండా మనం చూసుకోవాలి. ఎలాంటి నష్టం అంటే, ఈ ముత్యాలని ఏ ఒక్క ముత్యం కూడా పోగొట్టకుండా
ఇంకా సేకరించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇందులో నుంచి తీసివేయడానికి ఏమాత్రము మన ద్వారా జరగకూడదు అనేది మనం నేర్చుకుంటాం సోదరులారా. దాని తర్వాత ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమీ చేయదు. చూడండి, ఆమె బ్రతుకు దినములన్నీ మేలు చేస్తుంది కానీ కీడేమీ చేయదు. మనకి ఏం చెప్పబడింది? కీడుకు ప్రతి కీడు చేసి, ఇప్పుడు మనకి ఎవరైనా కీడు చేసినా కూడా వాళ్ళకి మనం ఏం చేయాలా? మేలు చేయాలనేది మనకి నేర్పిస్తూ ఉంది. కానీ ఇక్కడ ఆ స్త్రీ ఏం చేస్తుందంట, ఎవరికి కూడా కీడు అనేది తల పెట్టదు, చేయదనేది మనం చూస్తున్నాం. ఈ విధంగా ఏ విషయంలో కూడా పెనిమిటికి నష్టం చేయకుండా, కీడు చేయకుండా ఆమె చూసుకుంటుంది. నష్టం అంటే ఇంకొక విషయంలో కూడా నాట్ ఓన్లీ ఫర్ దట్ సంపాద్యము తరిగిపోకుండా చూసుకోవడం అంటే ఈ యొక్క సంపాదన, సాంపత్యము, లేదంటే దాని జ్యువెలరీస్, సంపద, ఈ యొక్క ఇది ఎవరికి సంపద? దేవుని యొక్క సంపద. ఇందులో ఏది కూడా తక్కువ కాకూడదు, అది చూసుకోవాలి. దాని తర్వాత మనకి ఇవ్వబడి సమయము, మనకి ఇవ్వబడి తలాంతులు అన్నీ కూడా దేవుని యొక్క సంపద. ఇందులో నుంచి కూడా మనకి ఏది కూడా మనం తీసుకోకూడదు, ఇతరుల యొక్క టైంని వేస్ట్ చేయకూడదు. అందుకే మనం చెప్తూ ఉంటాము, సమయానికి రండి, మనమందరూ ఇతరుల యొక్క సమయాన్ని, ఇతరుల యొక్క వాల్యుబుల్ యొక్క సమయాన్ని కూడా మనము వేస్ట్ చేయకూడదు అనేది మనం నేర్చుకుంటాం సోదరులారా. దాని తర్వాత ఆ యొక్క మనం చూసుకున్నాము, తనతో పాటే ఉండాలి. సంఘం అంతా కూడా ఎవరితో పాటు ఉండాలి? దేవునితో పాటే ఉండాలనేది ఒక ప్రధానమైన లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. 13వ వాక్యం చదివారు సిస్టర్. ఆమె గొర్రెపచ్చును అవిసెనెరను వెతుకును, తన చేతులారా వాటితో పని చేయును. స్లైడ్ చూడండి కదా. అదే కదా. ఇక్కడ చూడండి, మనకి ఆ యొక్క నమ్మకమైన వారుగా ఉంటారని చెప్పాం కదా. మనకి తలాంతులు ఇవ్వబడింది. ఎన్ని తలాంతులు? వారి శక్తి కొలది వారి తలాంతులు ఇవ్వబడింది. ఆ తలాంతులు ఇచ్చిన తర్వాత మరలా యజమానుడు దూరదేశం వెళ్ళి తిరిగి రావడము, అడగడము, అనేక విషయాలు, ఆ పారబుల్ అన్నీ కూడా మనకు తెలుసు. కానీ అందులో నమ్మకమైన వాడు, కొద్దిగా మీరు కొంత మట్టులో మీరు నమ్మకమైన వారు ఉన్నారు కనుక మీకు ఇంకా అధికంగా ఇస్తాను, 10 రాజ్యాలు నీకు ఇస్తాను అని చెప్పి ఒక గొప్ప బహుమానాన్ని అక్కడ పొందుకోవడం మనం చూస్తున్నాం. అదేవిధంగా మనకు కూడా నమ్మకమైన వారుగా ఉంటే ఆ తలాంతులు ఇవ్వడానికి ఉపమానంలో చెప్పబడే విధంగా మనకి ఆ రాజ్యం పట్ల అధికారాన్ని మనకి ఇవ్వడం ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానం ఫలిస్తుందని చెప్పి మనం ఆశిస్తున్నాం, చూస్తున్నాం సోదరులారా. దాని తర్వాత మనం చూస్తున్నాం 13వ వాక్యం చదివారు సిస్టర్. చేతులారా పని చేయండి. ఆ యొక్క వడిసెలో ఆ నూలు తాడు తిప్పేటంటే ఒక చర్య చూసినట్లయితే మనం చూడండి, ఆ కాలంలో ఆ యొక్క గొర్రె బొచ్చుల నుంచి తీసి ఈ విధంగా దాన్ని నూలుగా తయారు చేసి వస్త్రముగా తయారు చేసుకునే వాళ్ళంట. ఆమె చేతులు ఆ విధంగా పెయింట్ అంటే ఒక మిషన్లో చెక్క దిమ్మలాగా ఉంటుంది, దాంట్లో కరెక్ట్గా వదలాలి ఈ యొక్క ఉన్నిని. ఒకవేళ ఎక్కువ వదిలినా తక్కువ వదిలినా అది ఏమవుతుందంటే సమంగా తాడనేది పోగవదు, వస్త్రంగా రాదు అది. కాబట్టి ఇటువంటి ఒక పనిని కూడా ఆమె నేర్పుగా చేస్తుంది అనే విషయాలను మనం చూస్తున్నాం సోదరులారా. దానికి తన యొక్క చేతులారనే అది చేస్తుంది. చేతులు దేని సూచిస్తూ ఉంది? చేతులు క్రియలు. ఆ క్రియల ద్వారా మనము ఏం చేయాలంట? దేవుని యొక్క పనిని, ఆ యొక్క వస్త్రము దేన్ని సూచిస్తూ ఉంది? మొదటగా నీతిని సూచిస్తూ ఉంది అనుకుందాము. అప్పుడు మన యొక్క క్రియల ద్వారా నీతిని ఏం చేయాలంట? వ్యక్తపరచాలి. నోటి ద్వారా కాకుండా, అంటే మనకి విశ్వాసం అనేది క్రియ ద్వారా రుజువుపరచబడాలి తప్ప అది నోటి ద్వారా ఉండకూడదు. కాబట్టి ఇలాంటి ఒక విషయాలు కూడా మనం ప్రతి ఒక్కటి కూడా క్రియ ద్వారా చూపించాలి. నోరు ఏం చేయాలి? అప్పుడు నోరేం చేయాల? నోరు ఇక్కడ మాట్లాడకూడదు, ఓన్లీ యాక్షన్ మాత్రమే రుజువుపరచాలి నీతిని.
నేను నీతిగా ఉన్నాను, నేను కరెక్ట్గా చేస్తున్నాను అనేది నోటి ద్వారా చెప్పడం కాదు, అది చేతుల ద్వారా చేసి చూపించాలి. నోరు మాత్రం సైలెంట్గా ఉండాలనేది ఇందులో నుంచి మనం నేర్చుకుంటాం. ఇది తర్వాత విషయం. చూద్దాం. చదవండి సిస్టర్. నెక్స్ట్ వాక్యం. వర్తకపు ఓడలు దూరము నుండి ఆహారము తెచ్చినట్లు ఆమె దూరము నుండి ఆహారము తెచ్చుకొనును. చూడండి, ఆ యొక్క వర్తకపు ఓడ ఏ విధంగా దూరం నుంచి ఆహారం తెస్తుందో ఆ యొక్క స్త్రీ కూడా, గుణవతైన స్త్రీ కూడా దూరం నుంచి ఆహారం తెస్తుందంట. దూరం నుంచి ఆహారం అంటే ఏంటి? ఆత్మీయ ఆహారం. ఆహారం అంటే ఏంటి? వాక్యము. ఆయన యొక్క వాక్యాన్ని, దూరంలో ఉండే ఆహారాన్ని తినడానికి దగ్గరగా తెస్తుందంట. అప్పుడు ఈ యొక్క సత్య వాక్యాల్ని ధ్యానించి ఇతరులు భుజించేటట్టుగా, ఇతరులకి సులభంగా అర్థమయ్యేటట్లుగా ఈ యొక్క వాక్యాల్ని మనం ఏం చేయాలంట? మొదటగా వండాలి, అంటే సిద్ధపరిచి వాళ్ళకి వడ్డించాలి, అంటే అందించాలి. సోదరులారా, ఆమె ఏం చేస్తుందంట? ప్రతి ఒక్క దూరం నుంచి తీసుకొస్తుంది. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ప్రణాళిక, లేదంటే దేవుని యొక్క రెండవ రాకడ గురించి, రెండవ రాజ్యం గురించి, దేవుని యొక్క ప్రణాళిక ఏమైతే ఉందో ప్రతి ఒక్క ప్రవచనాలు అన్నీ కూడా దాన్ని సూక్ష్మీకరించి తెలుసుకొని ఇప్పుడు విపులంగా అర్థమయ్యేటట్లు చెప్పినట్లయితే అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దూరం నుంచి ఆ యొక్క ఆహారాన్ని ఓడ ఏ విధంగా తీసుకొస్తుందో ఆ విధంగా ఆమె సత్యాన్ని ఎప్పుడో జరగాల్సిన సత్యాన్ని అన్నిటి కూడా సులభంగా తీసుకొచ్చి అక్కడ ముందు ఒక ప్రక్రియ, కార్యం చేస్తుంది ఆ గుణవతైన స్త్రీ. ఒక ఉదాహరణకి దానియేలు గ్రంథంలో మనం చదువుకుంటాం కదా, నెబుకద్నెజరు గారు ఆ దర్శనాన్ని చూశారు. పెద్ద ప్రతిమ ఉంటుంది, ఆ ఎప్పుడో జరగబడే ఒక కార్యము. కానీ ఆయన చూసిన వెంటనే ఏం చేశాడు? ఇది నా వల్ల, అంటే దాన్ని అర్థం చేసుకోవడానికి అతని వల్ల కాలేదు. కాబట్టి ఈ దర్శనం ఎప్పుడు సంభవిస్తుందో, ఏమి కలగబోతుందో అంటే ఒక కలవరం అతను మొదలైంది. అయితే అలాంటి ఒక వివరణ లేకపోతే అలాంటి కలవరం వస్తుంది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాము, దేవుని యొక్క ప్రణాళిక ఈ విధంగా ఉంది అనేది, ఎప్పుడో జరగవలసిన కార్యాలన్నింటినీ కూడా కంటి కనబడే విధముగా మనకి సత్యం తేటతెల్లం చేసినప్పుడు మనకి ఎంత సంతోషం ఏర్పడుతుంది, ఎంత దాని మీద విశ్వాసం అనేది పెరుగుతుంది. అలాంటి ఒక కార్యం చేయాల్సినది ఎవరు? ఈ గుణవతైన స్త్రీ. సోదరులారా, దాని తర్వాత అందులో మనం చూస్తాము, అది చదవండి. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. ఇక్కడ చూడండి, ఓకే, ఆ దూరం నుండి ఆహారాన్ని తెస్తుంది. దాని తర్వాత చీకటితోనే బ్రదర్, ఆ షిప్ డయాగ్రామ్ ఉందా? ఓకే, ఈ ఓడని మనం గమనించినప్పుడు దూరం నుంచి తెచ్చేటువంటి ఒక ఓడగా ఇది ఉంది. సోదరులారా, ఇప్పుడు ఈ ఓడలో మనము అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఏమేమి ఉంది ఒకసారి చూడండి. చక్రం ఉంది, అవునా? స్టీరింగ్ ఉంది, అలానా? సరే, ఇప్పుడు మొదటిగా మనం చూసినప్పుడు దీనికి గోడకి ఒక గమ్యస్థానం అనేది, ఒక రూట్ మ్యాప్ అనేది ఉండాలి కదా. సముద్రం మీద అది ఏ విధంగా నావిగేషన్ అనేది, రూట్ అనేది ఒకటి ఉంటుంది, అది ఏ విధంగా వెళ్ళాలనేది అది మనకి దిక్సూచి లాగా ఉంటుంది. దాంట్లో దిక్సూచి ఏ దిక్కుగా మనము వెళ్ళాలనేది. అప్పుడు ఈ ఓడకి దిక్సూచి ఎవరు? యేసు ప్రభు గారు. మార్గదర్శి ఎవరు? మన ముందు ఉన్నటువంటి దిక్సూచి ఏ మార్గంలో వెళ్ళాలని తెలియపరిచింది ఎవరు? అప్పుడు ఈ యొక్క ఓడకి అలాంటి యేసు ప్రభు గారు ఒక దిక్సూచిగా, మార్గదర్శిగా ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. దాని తర్వాత అందులో పరదాలు చూసారా, కవచాలు. అంటే ఇది గాలికి అడ్జస్ట్మెంట్ చేస్తుంది, ఈ యొక్క ఓడని ప్రొటెక్షన్ చేస్తుంది, కాపుదల చేస్తుంది. దీన్ని ఏమంటారు? ఎవరు మనకి కాపుదలు? ఎవరు మన రక్షించేది? ఎవరు? మంచి కాపరి.
మందను తన ప్రాణం పెట్టి కాపాడుతాడు. అది కూడా యేసు ప్రభు గారి ఈ ఓడకి ఏ విధంగా ఒక కాపుదలగా ఉంటాడో అక్కడ తెలియపరుస్తా ఉంది సోదరులారా. దాని తర్వాత వెనకాల ఒక రాడర్ ఉంటుంది. వెనకాల ఒక రాడర్ అంటే అది దిశ ఓడని కొద్దిగా డైవర్ట్ చేసేదానికి, ఓడ యొక్క మార్గాన్ని ఈ విధంగా వెళ్తే దాన్ని ఈ విధంగా వెళ్ళడానికి వెనకాల ఒక రాడర్ లాగా పెట్టుంటారు. దాన్ని ఇలా అన్నామంటే షిప్ యొక్క దిశ వచ్చి మారుతుంది. ఐడియా ఉందా? సరే, ఇప్పుడు ఏం లేదో చిన్న స్టిక్ లాగా ఉంటుంది వెనకాల. దాన్ని మనము కుడివైపుకి పెట్టినామంటే ఎడం వైపు బోట్ తిరుగుతుంది, ఎడం వైపు పెట్టామంటే కుడివైపు బోట్ తిరుగుతుంది, అంతే. అలాంటి ఒక రాడర్ అనేది వెనకాల ఉంటుంది. దానిని మనం చూసినప్పుడు అది దేన్ని సూచిస్తూ ఉందంటే ఓడకు అన్నిటి కూడా చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ అది చాలా ఎఫెక్టివ్గా ఓడనే తిప్పేటంటే ఒక ప్రక్రియ అది చేస్తుంది. ఇది శరీర అవయవాల్లో నాలుక అనేది చాలా చిన్నదే, కానీ మొత్తం జీవన గమ్యాన్ని అన్నిటి కూడా మార్చేటట్టు ఒక ప్రక్రియ దేంట్లో ఉంది? ఈ యొక్క నాలుకలో ఉంది. కాబట్టి మన యొక్క నాలుక సులభంగా బయటికి రాకూడదు అనమాట. ఆలోచించి అందుకే మనం చూస్తున్నాము ఆ యొక్క గుణవతి నుండి స్త్రీ ఏం చేస్తుందంట? చదువు సిస్టర్. తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. అంతేనా? అది ఆమె యొక్క నోరు తెరిస్తే అది జ్ఞానయుక్తంగా ఉంటుంది. అది ఆ యొక్క వాక్యము ఉంది బ్రదర్. జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. చూడండి, అటువంటి ఒక మంచి గుణలక్షణముగా ఆ యొక్క స్త్రీ ఉండాలంట. ఆమె నోరు తెరిస్తే దయ, కనికరము, కృపగల మాటలే రావాలి. అది ఏదైనా మాట్లాడాలంటే సంఘానికి, సంఘ క్షేమాభివృద్ధికి తగిన విధముగా ఆ యొక్క మాటలు ఉందా అనేది ఆలోచించుకొని జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. అంతేకాని మనకి ఏదో నోటికి వచ్చింది మాట్లాడకూడదు అనేది మనం నేర్చుకుంటున్నాం సోదరులారా. దాని తర్వాత వాక్యం చూస్తే కింద ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును. ఒక పొలాన్ని చూసి ఆమె తీసుకునిందంట. తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి అయిపోయిందా? ఇది ఆమె చీకటిలోనే లేచింది. ఆమె పందిల కాడనే లేస్తుంది, చీకటిలోనే లేస్తుంది. ఇప్పుడు చీకటిలో లేయడం అంటే బ్రదర్ స్లైడ్ ప్లీజ్ డౌన్. ఇప్పుడు మనం ఎటువంటి ఒక కాలంలో ఉన్నామంటే చాలా సువార్తకు ఈ యొక్క దినము ముగింపులో ఉన్నాము. అంటే దేవుని యొక్క ఏడ్పు, అంటే ఆయన కోపము, మనం ఉన్నటువంటి ఒక పరిస్థితి చాలా కష్టమైనటువంటి ఒక కాల వ్యవధిలో మనం ఉన్నాము. ఈ యొక్క దినం అంతా కూడా చూసినట్లయితే ఇది చాలా చీకటి యుగంగా మనం ఉంటుంది. ఈ యొక్క సత్యం అనేది ఇంకా అందరి మీద వెలుగు ప్రకాశించలేదు. మొదటగా మనకి మాత్రమే ఆ యొక్క వెలుగు ప్రకాశించింది, మన యొక్క మనోనేత్రాలు మాత్రమే తెరవబడింది. అంటే మనము ఇంకా చీకటిగా ఉన్నప్పుడే మనం ఏం చేయాలంట? ఇంకా చూడండి, ఆ యొక్క సూర్యోదయము అక్కడ కలుగుతూ ఉంది అనగానే ఇంకా చీకటిగా ఉంది, మసకగా ఉంది, అప్పుడే పందుల కన్నా లేయాలని చెప్తే ఈ యొక్క సువార్తికంలో రాబోయే కాలంలో ఏం జరగబోతుంది, ముందు ఉన్నటువంటి మూడవ ప్రపంచ యుద్ధము ఏ విధంగా స్టార్ట్ అవుతుందో, ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనం వేగంగా ఉండాలి. మహాశ్రమల దినము, దేవుడికి కోప ఉగ్రత ఏ విధంగా స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి. దానికన్నా ముందే ఆమె లేచేయాలి. అంటే ఆమె తాను సిద్ధపరచుకోవాలి. ఆమె చేయాల్సిన పనులన్నీ కూడా ఆ యొక్క కాలానికి ముందుగానే తనను సిద్ధపరచుకోవాలనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా హోషేయ గ్రంథం 6:3 చదువుకుంటాము, రోమీయులు 13, 11, 12 వాక్యాలు చదువుకుంటాము. సమయం లేదు నేను స్కిప్ చేస్తున్నాను, చదువుకోండి. యెషయా గ్రంథం 61:2 మాత్రం చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1-2 వాక్యాలు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడండి, చదవండి. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. చూడండి, కాబట్టి నువ్వు లేయాలి. ఇప్పుడు చీకటిగా ఉన్నప్పుడే నువ్వు లేయాలి. మనం ఉంటాము. ఇంకా కాసేపు ఏం చేయాలి? రెస్ట్ తీసుకోవాలి. ఇంకా కాసేపు చలిగా ఉంది వెదర్, కాసేపు ఇంకా దుప్పటిని కప్పుకోవాలి. అప్పుడు ఉదయాన్నే లేసేటువంటి ఒక గుణలక్షణము, అంటే అది స్త్రీలకు మాత్రం కాదు, మనము ఆత్మీయ రీతిగా
లేయాలి అని చెప్తే సమయం ఇంకా లేదు. ఒకసారి తేరి చూసినప్పుడు అనేక ప్రపంచ పటాల్లో అనేక యుద్ధ సమాచారాలు న్యూస్గా వస్తూ ఉంది. అనేక మంది ఇది 3వ యుద్ధానికి ఆరంభం అని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు పెద్ద పెద్ద యజమానులు, పెద్ద పెద్ద అధికారులందరూ కూడా. ఈ విధంగా ఉన్నప్పుడు మనం మన యొక్క జీవితంలో ఇంకా వేకువ కాలేదు అని చూస్తే యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ స్పష్టంగా మనకి కనబడతా ఉంది. అనేక పాఠాల్లో మనం ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ యొక్క యుగము దినము ముగించుకొని ఆయన యొక్క 2వ రాకడ ప్రత్యక్షంగా కంటి కనబడే ఒక రాజ్యంలో మనం చూడబోతున్నాము. అంటే మనమందరూ కూడా వేకువగానే లేయాలి. ఈ చీకటి ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? సిద్ధపాటుగా లేచి పని చేయడం ఇంకా త్వరగా ప్రారంభించాలనేది మనం చూస్తున్నాం సోదరులారా. దాని తర్వాత మనం చూద్దాం. ఆ పనికత్తెలకు భత్యం ఏర్పరచడం అంటే ఏం లేదు. ఆ యొక్క శరీరం, పనికత్తెలు అంటే శరీరానికి ప్రతి ఒక్క పనిని, శరీరాన్ని లేజినెస్గా పట్టకుండా ప్రతి ఒక్క శరీరాన్ని అణుచుకొని, ఆ యొక్క శరీర ఆశలను కోరికలను అణుచుకొని ఈ శరీరానికి ఎవరు ఆధీనపరుస్తారు శరీరాన్ని? అంటే నూతన సృష్టి, పాత సృష్టి స్వభావము రెండు చూసుకుందాము. పాత స్వభావం అనేది శరీరము, నూతన స్వభావం అనేది ఆత్మీయమైన ఒక మనసు. అప్పుడు ఈ యొక్క మనసు శరీరక మనసుని ఆధీనపరచాలి. అదే ఆ పనిని సిద్ధపరచాలి. నువ్వు ఇంతగానే ఉండాలి, ఇంతగానే మిత్తము నీకు అనేటువంటి ఒక పరిమితిని, అద్దుల్ని ఏర్పరిచి ఆ పని చేయడానికి శరీరాన్ని ఆధీనపరిచేదే ఆ యొక్క పని వారిని స్వాధీనపరుచుకునేది, లేదంటే పనిని ఏర్పరిచేది. తర్వాత ఆమె పొలమును చూచి దానిని తీసుకొనును, తాము కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటించును. చూడండి, ఒక పొలాన్ని చూసి కొనిందంట. ఆ పొలముని, మంచి ఒక పొలాన్ని చూసి ఆమె కొనుక్కునింది. ఆ పొలం దేన్ని సూచిస్తా ఉంది? పొలం దేన్ని సూచిస్తా ఉంది? సరే, మంచి పొలం దేన్ని సూచిస్తా ఉంది? ఆ యొక్క విత్తనము ఆ పొలంలో పడితే ఏం చేయాలా? అది ఫలించాలి. ఎలా ఫలించాలి? ఒకవేళ ఆకాశ పక్షులు ఏరుకుని పోయే విధంగా ఉండాలా, లేకుంటే సూర్యరశ్మికి మాడిపోయే విధంగా ఉండాలా, లేకుంటే ముళ్ళ కంచెల మీద పడేటువంటి ఒక విషయంగా ఉండాలా? ఆ పొలం అనేది మంచి పొలముగా ఉండాలి. ఆమె మంచి పొలాన్ని చూసింది. ఆ మంచి పొలంలో దేవుని యొక్క వాక్యం అంటే ఆ యొక్క ద్రాక్ష తోటను ఆమె నాటింది. అది ద్రాక్ష తోట ఎందుకు నాటింది? నేనే నిజమైన ద్రాక్షవల్లిని, ఆ క్రీస్తును నాటింది. ఆ యొక్క పొలంలో క్రీస్తు అంటే మనస్సును అక్కడ నాటింది. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, అక్కడ మంచి ఒక మనసులో ఈ విధంగా దేవుని సత్యాన్ని చెప్పి అనేక పొలాలుగా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నప్పుడు ఆ పొలంలో మంచి ఒక పొలం ఏదైతే ఉందో, దేవునికి ప్రియమైనటువంటి వాక్యాన్ని అంగీకరించే హృదయం ఏదైతే ఉందో, ఆ హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని వెదజల్లింది అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం సోదరులారా. దాని తర్వాత ఆమె నడికట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. ఆమె నడికట్టు చేత బలపరుచుకొని చేతులతో బలంగా పనిచేస్తుంది. నడికట్టు విశ్వాసము అనేటువంటి నీ యొక్క సత్యము అనేటువంటి నడికట్టును మీరేం చేయాలా? దట్టిని కట్టుకొని పని చేయాలి. ఇవన్నీ కూడా మనకు తెలుసు. మనము ఈ విధంగా ఆ యొక్క విశ్వాసాన్ని స్థిరపరచుకొని అనేక సత్యవాక్యాల్ని అందరికీ కూడా ప్రకటించడానికి, చెప్పడానికి మనము ప్రయాసపడాలి. అందుకే ఆ యొక్క నీ యొక్క ఆహారంను జలం మీద వేస్తే ఏం చేస్తుంది? చాలా రోజుల తర్వాత నీకు అది ఫలితాన్ని ఇస్తుంది, ఆహారాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ విధంగా ఆమె సిద్ధపరిచి అందరికి కూడా చేస్తుంది అనమాట. అంటే సత్యాన్ని తీసుకుని వెళ్ళి చెప్పేటటువంటి ఒక ప్రక్రియ, దూరం దేశంకి వెళ్ళేటువంటి ఉన్న వారికి తెలియజేటువంటి ప్రక్రియ, సత్యాన్ని ఉపదేశించిన అన్యులకి చెప్పేటువంటి ఒక ప్రక్రియ, అనేక కార్యాలు కూడా ఆమె చేతులారా చేసి చూపిస్తుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం సోదరులారా. దాని తర్వాత తన వ్యాపార లాభము అనుభవము చేత తెలుసుకొని రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. చూడండి, ఇక్కడ రాత్రి వేళ ఆమె యొక్క దీపము ఆరిపోదు. అంటే రాత్రి పనిచేస్తా ఉంది, డేలో కూడా పనిచేస్తుంది. అంటే ఎడతెరిపి లేకుండా ఆమె ప్రయాసపడి ఆమె పనిచేస్తుంది. ఆ పనిని ఉత్సాహంగా చేస్తుంది. ఎటువంటి పనిని? ఇతరులకి ఈ యొక్క ఆహారాన్ని తీసుకుని వెళ్ళి పంచిపెట్టేటువంటి ఒక ఆహార విషయంలో ఆమె పగులు కూడా కష్టపడి ఈ యొక్క ఆహారాన్ని ఏ విధంగా వాళ్ళకి తెలియపరచాలి, ఈ యొక్క విశ్వాసాన్ని, ఈ క్రీస్తు యొక్క మనసును ఏ విధంగా వాళ్ళని నాటాలి, ఆ పొలం బాగా పండాలి అనే ఒక విషయానికి అది చాలా ప్రయాసపడి ఆమె పనిచేస్తుంది. అంటే మనం కూడా ఈ యొక్క దేవుని యొక్క వాక్యం అనేది అందరికీ వెదజల్లాలి. దేవుని యొక్క మనసు, క్రీస్తును అందరూ తెలుసుకోవాలి. ఆ యొక్క విశ్వాసంలో అందరూ రావాలనే ఒక ప్రయత్నము, ప్రయాసము
ప్రతి ఒక్కరికి ఉండాలి. ఆ పనిలో ప్రతి ఒక్కరు కూడా రేయి పగులు కష్టం అనకుండా, రేయి పగులు ఆ యొక్క సమయాన్ని చూడకుండా మన యొక్క పూర్తి ప్రయత్నాన్ని, పూర్తి సామాగ్రిని, సమర్థాన్ని, విశ్వాసాన్ని కూడగొట్టుకొని ఈ పనిలో చేయాలని, ముందుకు రావాలనేది ఈ యొక్క వాక్యం మనకి వివరిస్తుంది సహోదరులారా. దాని తర్వాత ఆమె పెంటని చేత పట్టుకొనును, తన వ్రేళ్లతో కదురు పట్టుకొని వడుకును. నూలు వడికేటండి, లాస్ట్లో పెట్టింది, చివరిలో ఉంటాయి. ఆ యొక్క నూలుని ఆమె వస్త్రాన్ని చేసినటువంటి ఒక ప్రక్రియలో ఆమె చేస్తూ ఉంది. ఈ విధంగా ఆమె చేస్తుందంట. చూడండి, చివరి లాస్ట్ మనం చూసుకున్నాము ముందుగానే. ఇది నడుకట్టిన కట్టుకోవడము, లాస్ట్ ఇంకా చివరి స్లైడ్ లాస్ట్ అదన్నా వడిసెలు తిప్పారు, ఇంకోటి ఉండొచ్చు లేదా. సరే, ఈ విధంగానే ఆమె దాన్ని సరిగ్గా నూలుని ఏం చేస్తుందంటే, సత్యాన్ని చేతుల్లో పనిచేస్తుంటే, సత్యాన్ని మనము ఏ విధంగా తీసుకుంటామనేది, సత్యాన్ని ఏ విధంగా మనము విభేదిస్తామనేది. ఒకవేళ సత్యము చదువుకునే వాక్య ప్రకారము బాబిలోనులో తెలుసుకునే విధంగా ఈ వాక్యము ఈ విధంగా నడవాలని చెప్పి యథార్థంగా అర్థాలను తీసుకున్నట్లయితే మనకి అది సరైన భావనను వ్యక్తపరచదు. కాబట్టి ఏ వాక్యాన్ని ఎప్పుడు తీసుకోవాలి, ఎలా దాన్ని విభేదించి దాని యొక్క అర్థాన్ని ఏ విధంగా మనం కనుగొనాలని చెప్పి నేర్పుగా మనం అర్థం చేసుకున్నట్లయితే మాత్రమే దేవుని యొక్క సత్య వెలుగులో దాన్ని సరిగ్గా చేయగలము. ఆ దైవిక ప్రణాళికలో మనం సరిగ్గా నడవగలము. అట్లా లేదంటే మన యొక్క జ్ఞానంతోనూ లేదంటే అర్థపరంగా నేరుగా తీసుకుని దాన్ని అనుసరించినట్లయితే నిజంగా ఆ యొక్క సత్యం అక్కడ బోధపడదనేది మనం చూస్తున్నాం సోదరులారా. అర్థమైందా ఈ పాయింట్? వాక్యం, మనం ఒక వాక్యం ఉందా, బోధించేవాడు సత్యవాక్యాన్ని సరిగ్గా దాన్ని ఏం చేయాలంట, విభాగించి డివైడ్ చేసి దాన్ని బోధించాలి. ఆ విధంగా వాక్యాన్ని చేయడమే తెలియపరుస్తుంది. ఆ యొక్క నూలుని సరిగ్గా లిమిట్గా వదలాలి. ఒకవేళ ఎక్కువ వదలకూడదు, ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ ఎలా వదలనేది నేర్పుగా ఆ చేతులతో ఆమె చేయాలనేది అక్కడ మనం చూస్తున్నాం. అది తెలియపరుస్తా ఉంది సోదరులారా. దాని తర్వాత దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. ఇక్కడ దీనులకు దరిద్రులకు తన చెయ్యి చాపును సహాయం చేస్తుంది అనేది ఎవరికి? సత్య ఎవరైతే దీనులుగా ఉన్నారో, ఎవరైతే సత్య జ్ఞానము తక్కువగా ఉన్నారో వాళ్ళకి సహాయం చేయడంలో ఆమె చాలా ముందుంటుందన్నమాట. రెబెకా కూడా మనం చూసినప్పుడు పాత ఎగ్జాంపుల్గా ఆమె అనేక వంటలకి ఏం చేసింది, నీళ్లను తోడి పోసింది. ఎంత చేసింది దాహము తీరేంత వరకు చాలా లోతైన బావిలో తన నడుకట్టు కట్టుకుని ఆ యొక్క ఓపికతో అనేక బిందులు చేది అక్కడ తీసుకుని వచ్చి నీళ్లు పోయడము తెలియపరుస్తా ఉంది సోదర సోదరులారా. ఈ విధంగానే సత్యం అనేదాన్ని, వాక్యం అనేదాన్ని అనేకకి పంచుకోవడంలో ముందుండాలి, ప్రయాసపడాలనేది మనం చూస్తున్నాం సోదర సోదరుల. దాని తర్వాత మనం చూస్తాం, తన ఇంటి వారికి చలి తగునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రమును ధరించిన వారు. రక్తవర్ణ వస్త్రములను ధరించిన వారు. అప్పుడు ఆ యొక్క రక్తవర్ణ వస్త్రము లేదంటే దుప్పటి మనకు తెలియపరుస్తూ ఉంది ఆ యొక్క దైవికమైనటువంటి వస్త్రము. ఈ వస్త్రము ఇది ఎవరు ధరించినటువంటి ఒక వస్త్రము? రాజులు ధరించినటువంటి ఒక రంగు. ఆ యొక్క రక్తవర్ణపు వస్త్రము, ఊదా రంగు అని చెప్తాం కదా. ఆ విధంగా యేసు ప్రభువు కూడా ఆ యొక్క వస్త్రం ధరించి హేళన చేసినప్పుడు చేశారు. అప్పుడు రాజరిక వంశస్థులు ధరించినటువంటి ఒక వస్త్రము ఎప్పుడు ఈ విధంగా చేసినటువంటి ఒక స్త్రీ ఏ విధంగా మారిపోయిందంట, తన కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా మారిపోయారంటే అందరూ కూడా రక్తవర్ణపు వస్త్రములను ధరించుకున్నారు. దాని తర్వాత ఆమె పరుపులను సిద్ధపరచుకొనును. ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రములు. చూడండి, సన్నని నార వస్త్రములు ఇది ఎవరు ధరిస్తారు? యాజకులందరూ కూడా ధరించేది ఈ యొక్క సన్నని నార వస్త్రములు. ఈ పరుపును కూడా అంటే అక్కడ మనం చలికి కప్పుకునే బెడ్షీట్స్ ఉంటాం కదా, దాన్ని కూడా ఆ యొక్క ఉన్నిలోనే తయారు చేస్తారంట. కాబట్టి చలి వేసినా కూడా వాళ్ళకి ఏం చేయదు, అంటే చలికాలం ఎంత ఉన్నా వాళ్ళకి ఏం చేయదు, చలి వేస్తుంది అని చెప్పి తెలియదు. అది ఏం సూచిస్తుందంటే ఈ లోకానుసమంటి అనేక శ్రమలు వచ్చినా,
అనేక ఇబ్బందులు కలిగినా తన యొక్క ఆత్మీయ జీవితానికి మాత్రం ఎటువంటి లోటు అనేది ఉండదు. ఎందుకంటే ఆమె వస్త్రాలని ఆ విధంగా నేసి చక్కగా పెట్టుకునింది. ఈ యొక్క వస్త్రం తెలియపరుస్తా ఉంది రాజరిక కుటుంబం ధరించిన ఒక వస్త్రం. ఇది ఎందుకంటే రాజరిక వంశస్థులుగా ఉన్నటువంటి మనము, యాజకులుగా ఉన్నటువంటి మనము ఈ 2 వస్త్రాలు కూడా తెలియపరుస్తుంది. ఇటువంటి గుణ లక్షణాలకు పూర్తిగా మనము ఏమైపోయాము, ఇప్పుడు మారిపోయాము. అలాంటి మారిపోయిన వారు విశ్వాస గృహం చెందిన వారుగా ఉన్నారు కనుక అటువంటి వారు ఇటువంటి వస్త్రాలను ధరిస్తారనేది మనం చూస్తున్నాం సోదర సోదరులారా. దాని తర్వాత ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుండెను, గవిని యొద్ద పేరుగొనిన వాడే యుండును. ఇప్పుడు చూడండి, ఆమె పెనిమిటి ఎవరు? యేసు ప్రభు గారు. ఎక్కడ కూర్చున్నారు? తండ్రి యొక్క సింహాసనం ముందు ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన 2వ రాకడలో మనం పాట కూడా పాడుకున్నాం కదా, సియోను కొండ మీద ఆయన ఆసీనుడై వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆయనతో పాటు ఎవరు కలుసుకుంటారంట? ఎవరు కలుసుకుంటారు? మనమే కలుసుకుంటామా? ఆల్రెడీ వచ్చి కలుసుకునే వారు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు ఉంటారు అక్కడ. అప్పుడు సంఘము, క్రీస్తు భార్య అక్కడ సమావేశమయ్యి చర్చ జరుగుతూ ఉంది. సింహాసనం ఆసీనుడై ఉన్నాడు అక్కడ. కాబట్టి అక్కడ తెలియపరుస్తూ ఉంది, ఆ దావీదు కుమారుడు తండ్రి ఏ విధంగా సాలొమోను ఏ విధంగా తండ్రి యొక్క సింహాసనం కూర్చొని చెప్పినాడో ఇక్కడ కూడా యేసు ప్రభు చెప్తారు, జయించిన వారు నాతో పాటు నా సింహాసనం ముందు కూర్చుని, నేను జయించి నా తండ్రి సింహాసనం ముందు కూర్చునే విధంగా వాళ్ళకి కూడా సింహాసనాసీనము ఇస్తాననేది మనం వాక్యంలో మనం చూస్తాం. అంటే ఆయనకు ఒక మహిమ, ఆయన ఘనత ఎప్పుడు కలుగుతుందంటే ఈ 2వ రాకడలో వచ్చిన తర్వాత. ఇప్పుడు సంఘం అయిపోయింది. సంఘం అయిపోయిన తర్వాత ఆయన 2వ రాకడలో అక్కడ ప్రత్యక్షమయ్యాడు అనేది చూస్తున్నాము. దాని తర్వాత ఆమె నార బట్టలు నేయించి అమ్మును. ఇప్పుడు నార బట్టలు వేయించి అమ్మును అని చెప్తే అక్కడ డబ్బులకి మనకి ఉచితంగా ఇస్తాం కాబట్టి డబ్బులకి ఎవరు అక్కడ తీసుకోరు. కాబట్టి అమ్మును అని చెప్పడము ఇతరులకి ఇవ్వడం, ఇతరులకి పంచడం అని సత్యాన్ని అనేక ప్రజలకి పంచడం తర్వాత జరుగుతుంది. దాని తర్వాత నడికట్లను వర్తకులకు అమ్మును. 23 తర్వాత మనం చదువుకున్నాము. రాబోయే కాలంలో కూడా ఎటువంటి విషయము కూడా ఆమె భయపడదు. అంటే మహాశ్రమల ఉగ్రత కాలం ఉంది అని చెప్తే సంఘస్థులు భయపడతారా? మనకు భయం ఉందా? మహా ఉగ్రత దినం మన ముందు ఉందని చెప్తే, ఆయన కోపాగ్ని ముందు ఉందని చెప్తే, 3వ ప్రపంచం రేపు స్టార్ట్ అవుతుందని చెప్తే సంఘంగా ఉన్నవారు భయపడతారా? ఇంకా సంతోషంగా ఉంటారు. ఎప్పుడెప్పుడు నా ప్రాణం పోబోతుందా, ఎప్పుడెప్పుడు దేవునికి చూడబోతామా, అదే మనం పాట పాడుకున్నాం పొద్దున, ఎప్పుడు నిన్ను చూస్తాము అని చెప్పా, ఎప్పుడు నిన్ను పాట మర్చిపోయినాం కదా. రెండో పాటలో మనం పాడుకున్నాం కదా, నజరేయుడంలో సియోను కొండ మీద శిఖాగ్రహము నీ యొక్క సింహాసనం అయిపోయింది, నువ్వు అక్కడ వచ్చినావు నైనా చూడాలని ఎంతో ఆశతో. మాకు ఆశ లేదా? మర్చిపోయినాము, పాట మాత్రం పాడేస్తాం అంతే. అప్పుడు ఆ ఆశతో మనం అంతా ఉన్నామంట. ఆ యొక్క ఆశ ఇక్కడ ఆమె చెప్తా ఉంది, ఆయన ఆశలో ఉన్నాడు. మనం కూడా సంఘంగా ఉన్నట్టు మిగిలిన ముత్యాలు కూడా ఆ యొక్క సంఘంలో కలిసిపోవాలని చెప్పి ఆశతో ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఆమె ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఆ మహా ఉగ్రత దినం వచ్చినా, దేవుని యొక్క రాజ్యము కనబడే విధంగా బయలుపడినా కూడా ఆమె భయపడకుండా నేను క్రీస్తుతో పాటు ఉంటాననేది నమ్మకంగా భయపడకుండా ఉంటుందనేది మనకు తెలియపరుస్తుంది. దాని తర్వాత మనం చదువుకున్నాం, ఇక్కడ కూడా ఇది చదువుకున్నాము. జ్ఞానంగా ఆమె యొక్క నోరు తెరిసినా కానీ ఎవరికి హాని చేయకుండా మాట్లాడటము, జ్ఞానయుక్తంగా మాట్లాడము, శాంతియుతంగా సమాధానంగా మాట్లాడము, దయా హృదయం కలిగి మాట్లాడటమే ఆమె యొక్క మాట తీరు ఉంటుందని చెప్పి మనం చూసాం. దాని తర్వాత ఆమెకి 3 అవార్డులు వస్తుందన్నమాట, రివార్డులు. అటువంటి గుణవతి స్త్రీకి 3 రివార్డులు వస్తుంది. 3 రివార్డులు వస్తుందని చెప్పి చివరి వాక్యంలో మనం చదువుకుంటాం. అంటే ఇటువంటి గుణ లక్షణాలు ఎవరైతే కలిగి ఉన్నారో, మొదటగా మనం చూసాము, లోకంలో ఉన్నటువంటి ఒక చిప్ప, ఎక్కడో ఉన్నటువంటి చిప్ప, పాచిలో ఎక్కడో ఉన్నటువంటి చిప్ప ముత్యంగా మారడానికి ఎంత ప్రయాసపడుతుంది, ఆ ముత్యంగా ఉన్నటువంటి విషయానికి యేసుక్రీస్తు ఎంత దోహదపడ్డారు. దాని తర్వాత వచ్చి పైకి వచ్చిన తర్వాత ఆ చిప్పలో ఉన్నటువంటి ముత్యము ఏ విధంగా అది ఫామ్ అయ్యి, ఏ విధంగా ముత్యము విలువైనదిగా అమూల్యమైనదిగా ఉందో, ఆ ముత్య లాంటి ఒక గుణ లక్షణాలు కలిగినటువంటి స్త్రీ కూడా అంత ఇటువంటి గుణ లక్షణాలు కలిగి ఉండాలని చెప్పి మనం చూసాం. ఎటువంటి గుణ లక్షణాలు? ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నీ మళ్ళీ చెప్పంటారా? చాలా అంటారా? నేను చెప్పలేదు, వాక్యం చెప్తా ఉంది. కాబట్టి దేవుని యొక్క పని చేయడంలో ఉత్సాహంగా, దేవుని యొక్క పని చేయడంలో ఎంతో ఓపికతో, జ్ఞానంగా, నోటి మాటలు అణుచుకొని, శరీర క్రియలను అణుచుకొని, దాని తర్వాత రేయి పగులు కాకుండా దేవుని యొక్క కోత పని చెప్పడము, సువార్తని అందరికీ ప్రకటించడము, ఇటువంటి పనులన్నింటినీ కూడా చక్కగా చేసుకుంటూ పని వారికి ఎక్లిషాకు సహాయం చేయడము, అందరికీ సహాయకరంగా దీనులకు సహాయం చేయడము,
దాని తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని అందించడంలో ముందుండడము, ధ్యానించడంలో ముందుండడము, అందరికీ శరీరాన్ని అణుచుకొని దేవుని యొక్క పని చేయడంలో ప్రయాసపడ్డము, అన్ని విషయాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం సోదర సోదరులారా. ఇలాంటి అన్ని గుణలక్షణాలు చేసుకున్న తర్వాత ఆ యొక్క రాజరీక యాజకులు వంశం ధరించినటువంటి వస్త్రాన్ని తనంతట తాను చేసుకొని ధరించుకోవడము, నీతిని అలంకరించుకోవడము, యేసు ప్రభు రెండవ రాకడలో ఆయనతో పాటు కలుసుకోవడము, యేసు ప్రభు వారి ఘనత మహిమను ఆ యొక్క సింహాసనం ముందు ఆయన కూర్చొని పెట్టి ఇవ్వడము, దాని తర్వాత రెండవ రాకడ తర్వాత మనం చూస్తున్నాము ఆ యొక్క సత్యాన్ని ప్రజలందరికీ కూడా ప్రకటించడం జరుగుతూ ఉంది. దాని తర్వాత మనకు తెలియనటువంటి రివార్డు 3 ఉన్నాయి. ఆ రివార్డుల గురించి చివరి వాక్యాలు చెప్తా ఉంది. చదివేద్దాం, ముగించుకుందాం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. ఇప్పుడు చూడండి, ఆమె కుమారులు ఆమె లేచి ధన్యురాలు అంటారు. ఎవరు? ఆమెకు గుణవతి అయిన స్త్రీకి ఒక పిల్లలు ఉన్నారంట, లేచి తల్లిని ధన్యురాలు అంటారు. మనల్ని ఎవరు ఏ కుమారులు అంటారు? ఫిజికల్ కుమారులు ధన్యురాలు మమ్మీ అంటారా? అప్పుడు మనకి ఎవరు తల్లి? రెబెకా వేవేల తల్లికి కుమారులకి తల్లివి అగదు. అప్పుడు రెబెకా ఎవరికి ఛాయగా పోల్చుకున్నాము? సంఘానికి. అప్పుడు ఎవరు తల్లి? ఎవరికి తల్లి? అపోస్తలుడు పౌలు చెప్తారు, నేను క్రీస్తును ధరించడానికి, క్రీస్తు మీలో ఉత్పత్తి అవ్వడానికి గర్భ ప్రసవ వేదన నేను ఎవరు పడుతున్నారు? అప్పుడు ఎవరు పడాలి గర్భవేదన? తల్లి. ఎవరు పడతారు? ప్రశ్న అర్థం కలదా? లేకుంటే పాస్ట్కి పోతున్నానా? నాకు పాస్ట్కి వెళ్తున్నాను, సమయం లేదు కనుక. గర్భవేదన పడేది ఎవరండి? తల్లి కదా. అపోస్తలుడు పౌలు గర్భవేదన పడుతున్నాడు. అపోస్తలుడు పౌలు ఎవరు? ఇక్కడ సబ్జెక్ట్కి లింక్డ్గా రావాలి. తల్లి కదా. మనమంతా తల్లి. అంటే రెబెకా తల్లి అని చెప్పినప్పుడు మనం అటువంటి క్రియలు చేసినటువంటి ఎవరు? సంఘము తల్లి కదా. అంటే ఏం లేదండి, సంఘం అనేది తల్లిగా ప్రపంచ ప్రజలందరినీ కూడా పోషిస్తూ ఉంది. ఆ విధంగా ఇప్పుడు ప్రయాసపడతా ఉంది. అప్పుడు ప్రజలందరూ కూడా సంఘాన్ని చూసి తల్లిగా భావించి ఏం చేస్తారంట? ధన్యురాలని చెప్పి చెప్తారు. దాని తర్వాత ఇది అర్థమైపోయిందా? అబ్బా, చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ విషయం, చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దానవు అని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. చూడండి, పిల్లలు కూడా తల్లిని కొనియాడుతున్నారు, మొదటి రివార్డు. రెండవదికి పెనిమిటి కూడా ఆ యొక్క స్త్రీని అంటే భార్యను ఏం చేస్తున్నాడు? పొగుడుతున్నాడు. ఈ భార్య అయిపోయిన తర్వాత మనకి ఏమంటాం, పరమగీతంలో చెప్తాడు ఆయన ఆ భార్య గురించి. ఏం చెప్తాడు? ఆ యొక్క నా ప్రియురాలు పావురము నిష్కపటమైనది, చాలా అది నిన్ను ఎంతో నేను ప్రేమిస్తున్నాను అని చెప్పిన మాటలతో ఆయన చెప్తున్నాడు. 2:10 కూడా మనం చదువుకుంటాము. ఆ విధంగా భర్త అనేది తండ్రి భార్యను ఈ విధంగా పోడుతున్నాడు, ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన కూడా అనేక మంది గుణవతైన స్త్రీలు ఉన్నారు, పతివ్రతలు అనుసరించిన వారు ఉన్నారు. కానీ వారికి అందరికన్నా నువ్వు ఎలాంటిది? మించిన దానం అంటే మనం వర్డ్ అది కాదు, ఎక్కువగా నువ్వు గుణాలని లక్షణాలను కలిగి ఉన్నావు, వారికి అందరికన్నా మంచి గుణ లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావు అనేది ఆ స్త్రీని గురించి భర్త చెప్పేటువంటి ఒక రివార్డు స్టేట్మెంట్ మనం చూస్తున్నాం సోదరులా. ఈ విధంగా యేసు ప్రభు కూడా మనల్ని అందరి ముందర అనేక శ్రమలు వచ్చినా కూడా, అనేక ఇబ్బందులు వచ్చినా కూడా, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, అనుకూల పరిస్థితుల్లో కూడా సంఘము ఇటువంటి క్రియలు చేసింది, నువ్వు ధన్యురాలు అని చెప్పినట్టు ఒక పొగడత లేదంటే ఒక ఘనత ఎవరికి వస్తుందంట? ఎవరికి వస్తుంది? ఎవరికి రాదా? అపోస్తలుడు పౌలు చెప్తారు, నా యొక్క పరుగును నేను తుదిముట్టించాను, నాకు ఇవ్వడంటే ఒక జీవ కిరీటాన్ని నేను పొందుకున్నాను, కాపాడుకుంటేనే దక్కించుకున్నాను. ఇంకా వాక్యాలు చెప్పాలి, అనేక వాక్యాలు చెప్పాలి. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం చెప్పింది కదా, ఏం చెప్పబడింది? 2:10 జయించి వారికి చివరి వరకు నమ్మకం ఉండండి, జీవ కిరీటం ఇస్తాడు. అదే అని చెప్తుంది. అక్కడ జీవ కిరీటాన్ని ఆయన అలంకరింప చేస్తాడు, కొనియాడుతాడు, రివార్డ్ ఇస్తాడు అనేది తెలియపరుస్తుంది. చివరికి మనము తండ్రి అయిన యేసుక్రీస్తు ద్వారా మనం అందరూ కూడా ఏ విధంగా ఆ యొక్క రివార్డు పొందుకుంటామో మనం చూస్తున్నాం. 3వ రివార్డు ఎవరంట? డాటర్స్, సన్స్. లేదు, కుమారుతలు అనేది దేవుని సత్యాన్ని తెలుసుకున్న తర్వాత నీతిమంతులుగా ఉన్నటువంటి వారిని తెలియపరుస్తాం. అంటే దేవుని సత్యం తెలుసుకుని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే మనం బోధిస్తున్నామో వారికి అందరికీ కూడా మహా గొప్ప శ్రమల కాలంలో ఉన్నటువంటి
గొప్ప సమూహం వారు ఉన్నారు కదా. సత్యం తెలుసుకునే వారు మనకు తెలియపరుస్తుంది, మనకి కుమారులు కుమార్తెలు. సత్యాన్ని ఎవరైతే తెలుసుకున్నారో, నాట్ చర్చ్, సత్యం తెలుసుకున్నవారు. ఇప్పుడు అది మూడోదిగా మనం తెలియపరుస్తుంది చివరి వాక్యంలో ప్రపంచ ప్రజలందరినీ కూడా. అప్పుడు ప్రపంచమంతా కూడా ఈ యొక్క స్త్రీని 31 వాక్యం చదవండి. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. చూడండి, అంటే ప్రతిఫలం అనేది ప్రపంచం అందరూ కూడా ప్రతిఫలం అంటే మర్యాదగానో లేదంటే వాళ్ళు కూడా పొగడతారు, గౌరవిస్తారు అనేది వాక్య వివరణగా ఉంది. 30 వాక్యం చదువుకొని మళ్ళీ 31 వాక్యం కొద్దాం. 30 వాక్యం చదవండి సిస్టర్. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇప్పుడు ఈ యొక్క ఎవరు కొనియాడబడతారో మొత్తానికి అని చేసినట్లయితే ఈ యొక్క యెహోవా యందు భయభక్తులు కలిగి నడుచుకునే ఒక స్త్రీ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది. మొత్తానికి ఈ గుణలక్షణాలు అన్ని కూడా అలవరుచుకోవాలని చెప్తే, ఈ రైచియస్ లేదంటే వెర్చియస్ ఉమెన్ని కనుగోవాలని చెప్తే మనం చూసినట్టు ఈ గుణలక్షణాలు ప్రతి ఒక్కరిలోనూ మనలో ఉండాలి. ఇటువంటి ఏ ఒక గుణలక్షణం లేకపోయినా ఆమె గుణవతి అయిన స్త్రీగా ఉంటుందా? స్త్రీలందరికంటే పతివ్రత ధర్మం అనుసరించే స్త్రీలందరికంటే నువ్వు ఎక్కువ దానవు అని చెప్పేటువంటి ఒక మాట మనకు అప్లికబుల్ అవుతుందా? కాబట్టి మనం ఆలోచించుకొని ఇటువంటి ఒక మంచి గుణలక్షణాలు మనం ఆలోచించుకుంటే మొట్టమొదటిగా మనకు ఉండాల్సింది దేవుని యొక్క భయం. దేవునికి వాక్యం ఉండేటట్టు భయం. వాక్యం సెలవిచ్చిన తర్వాత దానికి లోపడాలి, దానికి మర్యాద ఇవ్వాలి, దాన్ని అనుసరించాలనేది మనం నేర్చుకోవాల్సిన పాఠమైంది సోదర సోదరులారా. దాని తర్వాత చివరిగా ఒక వాక్యం చదువుదాము. చివరి స్లైడ్ వేసాను. చివరి వాక్యం చదవండి సిస్టర్. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ఇప్పుడు చూడండి, ఆమె పనులను అందరూ కూడా ఏం చేస్తారంట? కొనియాడతారంట. అంటే ఈ కొనియాడతారని చెప్తున్నట్లు మనకు ఒక ఈ యొక్క యేసు ప్రభు గారు జీవితంలో జరిగిన సంఘటన మనకు గుర్తొస్తుంది. ఆ అత్తర బుడ్డిని పగలగొట్టి ఆ యొక్క పరిమళ తైలాన్ని పాదాల మీద పూసినట్టు ఒక సంఘటన మనకు గుర్తొస్తుంది. ఆయన చెప్పాడు, ఆయన ఈ యొక్క సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడల్లా కూడా ఏం చేయబడుతుంది? ఈమె చేసిన కార్యము ప్రకటించబడుతుంది అనేది. అప్పుడు మనకు కూడా చెప్పబడుతుంది ఇటువంటి గుణలక్షణం కలిగిన ఒక స్త్రీ గురించి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఆ యొక్క సువార్త అనేది ప్రకటించబడుతుంది, ఆ యొక్క గుణలక్షణం అనేది ప్రకటించబడుతుంది. మనం చేసినటువంటి ప్రతి ఒక్క విషయాలు కూడా అందరికీ తెలియపరచబడుతుంది అనేది మనం చూసుకుంటాం సోదర సోదర. కాబట్టి ఇటువంటి ఒక మంచి ముత్యంగా మనం మారడానికి, దేవుని చేతిలో ఆ యొక్క గుణవతి అయిన స్త్రీగా మనం మారడానికి దేవుని కృప, ఆయన పరిశుద్ధాత్మ మనం సహాయం చేయను గాక. ఆమేన్. ఓపిక ఉన్న మీకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియపరచుకొని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.